మార్కెట్ క్రియేట్ చేస్తుండు. అండ్ ఇంకొక థింగ్, అసలు పాట్నాలో ఇప్పటి వరకు ఏ ఫిలిం ఆడియో ఫంక్షన్ కానీ ఏ ప్రీ రిలీజ్ కానీ జరగలేదు. ఫస్ట్ మూవీ పుష్ప 2. అక్కడ నుంచి హైప్ వెళ్ళిపోయిన థియేటర్లన్నీ కొత్త థియేటర్లు కడతారు. శారీలో కూడా ఒక హీరో ఒక లేడీ గెటప్ లాంటి వేసుకొని కూడా ఆ శారీ హీరో శారీని తిప్పడంలో కూడా అంత స్వాగ్, అంత హీరోయిజం చూపించడం. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, బాహుబలి అంత హిట్ అయింది అంటే లైక్ యూనివర్సల్ అన్నిటికీ రీచ్ అయ్యేలాగా నేమ్స్ కూడా. దిస్ ఇస్ మీరా, ఇది నా బ్రాండ్, ఇది నా పేరు, ఇట్లా ఏమంటే బాగా ఇట్లా కొట్టే అంటే ఇట్లా అట్లా కొట్టే. సో ఇట్ జస్ట్ సా హిమ్ జస్ట్ గోయింగ్ లైక్ వెనకాల నుంచి ఆ వైడ్ షాట్ లో బిలీవ్ మీ, ఆయన అలా వెళ్తున్నాడు, మేము ఇలా చూసుకున్నాం హాస్పిటల్ తో సహా అనమాట. నేను ఒక క్రేజ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీరు కూడా వినండి. శ్రీవల్లి క్యారెక్టర్ పుష్ప 2లో చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని మనకి హ్యూమన్ మ్యాన్, లైక్ ఒక మనిషి తనం, అంటే ఆ ఇమేజ్ కాదు, ఒక మనిషి తనాన్ని బిగ్ ఫిల్మ్ వచ్చింది. ఇక్కడే జస్ట్ అలా కార్ అట్లా వచ్చి బ్రహ్మానందం సార్ అట్లా నుంచి ఉన్నారు అనమాట బయట, హాస్పిటల్ బయట. పుష్ప మూవీలో ఇప్పుడు నాకు థింగ్ బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫిలిం గురించి మాట్లాడదాం. ఓకే, మన సినిమా మనల్ని ఎవడరా కాదు, అది కాదు, అది మర్చిపోయి లెటెస్ట్ టాక్ అబౌట్ పుష్ప 2 ఫస్ట్. ఓకే, ధర్మ యాక్చువల్గా నేనైతే ఓకే ఫైన్, లేటెస్ట్ స్టార్ట్ ఉంది నీట్గా హై అయ్యి వెళ్ళి కూర్చొని ఐ విల్ సెలబ్రేట్ ద ఫిలిం. అంటే అక్కడ సరిగ్గా చూపించట్లేదు కానీ చైనాలో ఉన్న ఫైట్ సీక్వెన్స్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ చూసా. ఓకే, కానీ ఆ యాక్టర్ ఇక్కడ పుష్ప ఇంటర్నేషనల్ వరకు వస్తాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలంటే అందరికి ఈజీ టాస్క్ కాదు. నాకు ఇక దాంట్లో 1 ఇంచ్ ఎక్కువ అని అంటే మాత్రం ఆ కార్లో యునానిమస్ గా వరల్డ్ వైడ్ పిచ్ ఎక్కించిన సీనరీ. ఓకే, యు ఆల్రెడీ కాపీడ్ దట్, హౌ కెన్ ఐ కాపీ దట్? సార్ ఇప్పుడు ఒకసారి మాడిపోయిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఓకే, చాలా పీక్స్ నా అసలు ఆ డివిడీలో ఏంటంటే 3 సినిమాలు ఇట్లా 3 ఉంటాయి వరుసగా. అట్లా ప్రభాస్ తో ఒకటి అల్లు అర్జున్ అది హై లెవెల్ అక్కడ దాకా, పాట్నా దాకా, బీహార్, బీహార్ బాయిగా బీహార్. అది ఇంకా కేజీఎఫ్ రాకీ ఎట్లా ఉంటుందో అట్లా బీహార్. కానీ పాన్ ఇండియాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్. పాన్ మార్కెట్ క్రియేట్ చేస్తుంది. అయినా ఎందుకు రాలేదురా మాతో కిస్మత్పూర్? నువ్వు కూడా నారా అంటే మేము మనుషులు కాదా బే? రే ముందు పోలీసులు ఉన్నారా? అంటే మనల్ని ఎవడు రాబేది? యాక్షన్. యా, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సినిమా చేసినందుకు. అంటే మా మీద నమ్మకంతో ఒక ఏమీ తెలియని ఒక క్యాండిడేట్ని నమ్మి మీరు సెట్లో వచ్చారంటే చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్. అండ్ చూస్తున్న వాళ్ళకి ఒక కంటెక్స్ట్ సెట్ చేస్తా. థింగ్ ఏంటంటే నాకు చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇట్లాంటి ఒక ఫిలిం మేము తయారు చేసినాం అది అని చెప్పి. ఐ డోంట్ నో హౌ టు బ్రింగ్ ఇట్. సో మ్యాటర్ ఏంటంటే వీ గివ్ అప్, మేము సినిమా రిలీజ్ చేస్తాం లేదు తెలియదు. సో అప్పటి వరకు మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే పుష్ప రిలీజ్ అవుతుంది. వీ హ్యావ్ అవర్ ఫ్యాన్స్, వీళ్ళందరూ అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్. అండ్ ఐఎమ్ ఆర్మీ, నేను ఆర్మీ. సో వీ థాట్ ఓకే ఫైన్ మామా, మనది ఎట్లా తప్పింది, లెటెస్ట్ వైబ్ ఆన్ పుష్ప అని చెప్పి ఫిక్స్ అయినాం. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంటర్వ్యూ పాయింట్ ఏంటంటే పుష్ప. ఎస్, కనెక్ట్ పుష్ప. ఓకే, సో యా దట్ ఈస్ ద థింగ్. అండ్ కొంచెం సేపు మీరు నా ఫేస్ చూడకపోవచ్చు స్క్రీన్లో, ఒక బ్లాక్ స్క్వేర్ అడ్డుగా ఉంటుంది. బికాస్ దట్ ఈస్ టు కమ్అట్ ఆఫ్ మై షై అనమాట. సో కొద్దిసేపు తర్వాత నా ఫేస్ కనబడుతుంది మెల్లగా. మీకు సిగ్గులేదండి, ఉంటుంది ఎవరో ఒకరికి అలాగే. సో దట్ ఈస్ ద థింగ్. వెల్కమ్ టు దిస్ షో. దిస్ ఇస్ రాణా, నో, దిస్ ఇస్ ఫిల్మియన్, ద ప్రెజెంటర్ ఆఫ్ మనల్ని ఎవడు ఆపేది ఇండి ఫిలిం. December 25th వస్తుంది, కానీ మీరు దాన్ని పట్టించుకోవద్దు. లెట్ us ఫోకస్ ఆన్ పుష్ప ఓన్లీ. ఓకే, రావచ్చు అని చెప్పు. నో, రానివ్వను. లైక్ అది కూడా ఓకే. మనుషుల ప్రాణాల మీద నాకు ఎక్కువ ఇది ఉంది, మోర్ దాన్ యువర్ సో కాల్డ్ ఫిలిం కాదు అది. ఇంకా కాసేపు మనం అంటే మీ వల్ల నేను అలవాటు చేసుకుంటాను అది ఫిలిం అని చెప్పి. సో లెట్ us నాట్ కాల్ ఇట్ ఎ ఫిలిం. It is some
రైమింగ్ తెలుస్తుంది బట్ ఓకే ఇట్స్ మనల్ని ఎవరు రాపేది Yeah. ఫండమెంటల్లీ ఇట్ ఇస్ ఇట్టే అంట. ఇట్ ఈస్ ఇట్ అంతే కదా. సో వీ హ్యావ్ బాయ్స్ అండ్ దిస్ ఈస్ ఫస్ట్ టైం. సో ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే కంగారు పడకండి. క్షమించండి బేసికల్లీ. చెప్పు కంటిన్యూ. నువ్వెందుకు అవుతున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా సార్ నేను తీసుకెళ్ళొద్దా మిమ్మల్ని? ఇట్లుంటుంది మీకు కూడా ఇట్లానే ఉంటుంది సెట్లు డైరెక్టర్తో? ఇప్పుడు ఎప్పుడు ఇంతేనా? చాలా డీసెంట్గా చేసాం. చాలా కామ్. చాలా కామ్. ఏంటి కామ్ కామే కదా, బాగా కామ్ ఓకే. కామ్ అండ్ కంపోస్ట్. సరే. సో ఓకే, ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ తీసుకుందాం. అసలు వాళ్ళ పేర్లు ఏంది, ఏడికెళ్ళి వచ్చారు ఏంటి అనేది. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద ఇంపార్టెంట్ పర్సన్, లైక్ ఆ కార్నర్ నుంచి. సో మీ పేరు, మీరెవరు, ఏంటి? హలో, యాజ్ మీ అందరు తెలిసినట్టే నా పేరు శ్రవణ్. నేను ప్రాపర్ మహబూబ్నగర్, బట్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాము. మేమందరం యాక్టింగ్ స్కూల్లోనే కలిసాము. అండ్ వీ మేడ్ ఎ ఫిలిం ఆల్సో. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, హాయ్ ఎవరివన్, నా పేరు పవన్. నేను అందరికి తెలిసింది యాక్చువల్లీ. నేను మాది ఒంగోలు. ఇక మూవీస్ ఇంట్రెస్ట్, ఇక అందరం మేమంతా మైకా ఫిలిం యాక్టింగ్ స్కూల్లోనే జస్ట్ ఫ్రెండ్స్. సో అలా ట్రావెల్ అవుతూ అవుతూ మాకు ధర్మబ్రో పరిచయం అయ్యాడు. సో డైరెక్టర్. సో హీ మేడ్ ద రైట్ డెసిషన్. ఒక మూవీ తీద్దాం, ఇట్లా తీద్దాం అయ్యేది అనుకుంటే అప్పుడు ఇంకా ప్లాన్ చేసుకొని ఇంక ఇట్లా కలిసాం. ఇప్పుడు ఇందాక సినిమా బాగాలేదని చెప్తున్నారు కదా, ఇప్పుడు That మా is not a పేర్లు cinema. ఏదో ఒకటి ఇప్పుడు మా పేర్లు చెప్తే మరి ఆడియన్స్ కర్మకాలి జాగ్రత్త పడతాడు. నెక్స్ట్ టైం ఏదైనా కనబడితే క్లిక్ చేయకుండా జాగ్రత్త పడితే పర్లా, చెప్పులు అవన్నీ తీసుకొని వస్తేనే ప్రాబ్లం. ఆన్లైన్ లో మనకు ఆ ఫెసిలిటీ ఇంకా రాలేదు. అయితే మా ప్రెజెంటర్ ఇచ్చిన ధైర్యంతో నా పేరు చెప్పేస్తున్నా. ఐఎమ్ జైశ్వర్. సేమ్ వాళ్ళు చెప్పింది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, సో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు. యా, మేమందరం ఒకే ఫిల్మ్ స్కూల్, ఫిల్మీ ప్రోని అండ్ మా డైరెక్టర్ సార్ని మేము ఒక నవగ్రహాలన్నీ ఒకే లైన్లో వచ్చిన రోజున కలిసామన్నమాట. ఆ రోజు నుంచి కొంచెం ఇట్లా అయింది. ఓవర్ టు మా హీరో గారు ప్లస్ బాబు శరణం. స్వామి స్వామి సార్, లోకేష్ బాబు. యాక్చువల్లీ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా లోకి కంటే ముందు. హీ కాన్షియస్లీ టుక్ ద డెసిషన్. దట్స్ ట్రూ. వెరీ కాన్షియస్లీ. He consciously took the decision. చెప్పు. యా, కంటిన్యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కథ? హలో అండి, నా పేరు లోకేష్ దాసరి. ఇక్కడ ఆడిషన్ టేపిస్తున్నాడు. లైక్ మన వాళ్ళు మాట్లాడండి కదా. ఎక్కడికి వెళ్ళరు పీపుల్, లైక్ మన వాళ్ళే చూస్తారు. హలో అండి, నా పేరు లోకేష్ దాసరి. మా నేటివ్ వచ్చేసి చలపల్లి, ఆంధ్రప్రదేశ్. మేము ఇక్కడ హైదరాబాద్లో ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాం. అండ్ మనల్ని ఎవరు ఆపేది, మనల్ని ప్రెజెంటరే ఆపుతానంటాడు మనం. యా, సరే, ఒక పని చేద్దాం. ఇదంతా కాదు, నాకు అర్థమైంది మీ బాధ. ఇంత కష్టపడి చేసి ఉంటారు పాపం, యూనో, నాకు అర్థమైంది. లెటర్స్ హ్యావ్ 50-50. లెట్స్ టాక్ అబౌట్ పుష్ప ఆల్సో. పుష్ప గురించి 50%, మీ సినిమా గురించి కూడా, సినిమా మనల్ని ఎవరు రాపేదాని గురించి కూడా ఒక 50% మాట్లాడదాం. ఓకే డన్. ఐ డూ వన్ థింగ్. నేను లోకి ఇంట్రో చెప్తా, లోకి నాకు ఇంట్రో చెప్తాను. అప్పుడు మీ సినిమాలో అవుతుంది. అయితే బాగానే ఉంటుంది కదా మా సినిమా. తెలిస్తే ఇంటికి వచ్చి ఆపేస్తుండే ఇప్పటికే ఇంటర్వ్యూ. సో నేను ట్రై చేస్తున్నా జనాల్లో తీసుకెళ్ళడానికి. ప్రెజెంటర్ గారు ఈ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ తో ఇదేనయ్యా. అయిపోయిన ఆస్పైరింగ్ లేదు, పేరు పడిపోయింది. డైరెక్ట్ అది రిలీజ్ అవ్వాలి కదా. రిలీజ్ నేను చేసుకుంటా కదా. రిలీజ్ అవ్వదు. December 25th ఏస్మక్ ప్రభు మాత్రమే పుడతాడు, నీ సినిమా పుడతాడు. ఓకే, అది క్రూసిఫై చేసిన ప్రెజెంటర్ గారు నాది ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద మూవీకి ఒక దిష్టి లాగా సరే మాది రిలీజ్ చేయొచ్చు కదా. లైక్ పుష్ప ఒక 5 days లో December 5th రిలీజ్ అవుతుంది. 25th కి ఏదో కొంచెం ఆ పుష్పకి కాస్త దిష్టి తీసామన్నట్టుగా మా రిలీజ్ చేస్తే అంటే దిష్టి నిమ్మకాయ కూడా వాల్యూ ఉంటుంది. దానికి కూడా పనికి రాదంట. నిమ్మకాయ పెట్టే స్టార్ట్ చేద్దాం అది కూడా. పుష్పలో ఇట్లా మధ్యలో ఫోన్ పట్టుకొని ఉరుకుతా నేనే ఎమ్మి అనుకుంటా. చాలా బాగుంది. అట్లీస్ట్ అక్కడ ఒక నలుగురన్నా చూస్తారు కదా. చూస్తారు.
ఎందుకు వచ్చింది సరే లైక్ లెట్స్ సి ఆలోచిద్దాం. ఇంకా 25 days ఉన్నాయి. ఈ డిసెంబర్ కాకపోతే నెక్స్ట్ డిసెంబర్, కాకపోతే నెక్స్ట్ డిసెంబర్ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా రావాలని ఉంటే వస్తుంది. సో డోంట్ వరీ. కావాలని దానికి ఉంటేనా నీకుంటేనా? దేవుడు డిసైడ్ చేస్తాడు bro. దేవుడు కాదు, నువ్వే డిసైడ్ చేస్తావు. యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద ప్రెసెంట్. యా అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో అన్నం ఇప్పుడు డైలాగ్ ఎందుకు వచ్చింది బ్రో? అంటే మన దాంట్లో కుమారి ఆంటీ లంచ్ చేస్తాడు కదా, అది చేసి వచ్చినట్టున్నాడు ఓకే. లైట్ గా. సో లెట్ us see. సో లెట్స్ హ్యావ్ అ డిస్కషన్. Okay. ఏం చేద్దాం అంటే క్లియర్ గా 50-50 చేద్దాం. Okay. పుష్ప మన బాయ్ గురించి మాట్లాడతాం. Bye. బాయ్ Yeah, bye గురించి fans. ఎప్పుడు మాట్లాడాలని బ్లడ్ బాయిల్ అయితే అనుకోద్ది నుంచి. Already. హైదరాబాద్ అంతా చల్లగా ఉంది, నాకు నచ్చలేదు అంతా. ఇప్పుడు వారం కూడా లేదు రిలీజ్ పుష్ప అవును. 2. అవును. ఉంది 10 days. భయం లేకుండా పోతుంది. ఇండియాలో పాట్నా ఎట్లుంది ట్రైలర్ రిలీజ్, అవును. బీహార్ లెవెల్ షేక్. అది హై లెవెల్ అక్కడ దాకా పాట్నా దాకా బీహార్ అది- భాయ్ ఎట్ బీహార్. బాయికా బీహార్ అది. ఇంకా కేజీఎఫ్ రాకీ ఎట్లుంటుందో బాయ్స్ అట్లుంది. బీహార్. కానీ పాన్ ఇండియాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్. పాన్ మార్కెట్ Obviously, క్రియేట్ market. చేస్తుండు అవును. బాయ్. అండ్ Yes, ఇంకొక అదే థింగ్, అదే. అసలు పాట్నాలో ఇప్పటి వరకు ఏ ఫిలిం ఆడియో ఫంక్షన్ కానీ ఏ ప్రీ రిలీజ్ కానీ జరగలేదు. జరగలేదు. ఫస్ట్ మూవీ పుష్ప 2. సో అక్కడ నుంచి హైప్ వెళ్ళిపోయింది. మూతపడిన థియేటర్లన్నీ కొత్త థియేటర్లు కడతారు యా బాయ్ కోసం. That is బాయ్ రూట్స్ పట్టుకుంటున్నాడు కదా. బాయ్ ఇస్ లైక్ ఈస్ డ్రైవింగ్ ద వెహికల్. Like, to be- ఒక లేబర్ స్టేజ్ నుంచి అక్కడికి వెళ్ళింది కాబట్టి point. ఇట్ ఈస్ అన్ ఆస్పిరేషన్ పీపుల్ కి. Correct. చూస్తారు. నో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పుష్ప మూవీలో ఇప్పుడు నాకు థింగ్ బాగా నచ్చిన థింగ్ ఏంటంటే Hmm. పుష్ప ఇస్ టోటలీ క్లియర్ కట్ సౌత్ ఇండియన్ సబ్జెక్ట్, ఆంధ్ర తమిళనాడు బోర్డర్. బట్ ఈవెన్ దట్ దట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్. నో యూనివర్సల్ సబ్జెక్ట్, బట్ కల్చర్ లైక్ గెటప్స్ నేమ్స్ ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్ జాలిరెడ్డి కొండారెడ్డి ఇవన్నీ అట్లా ఉన్నాయి. అయినా సరే నార్త్ ఇండియాని అంటే ఇదివరకు ఇప్పుడు చాలా మంది ఏమంటారు బాహుబలి అంత హిట్ అయింది అంటే లైక్ యూనివర్సల్ అన్నిటికీ రీచ్ అయ్యేలాగా నేమ్స్ కూడా అట్లాగే ఉంటాయి. సో నేమ్స్ అవన్నీ స్టోరీ సబ్జెక్ట్ కూడా ఒక కామన్ స్టోరీ. బట్ ఇట్ ఇస్ టోటల్లీ సౌత్ సబ్జెక్ట్, సౌత్ నేమ్, సౌత్ కల్చర్ ఉంటుంది. అయినప్పటికీ నార్త్ ఇండియాలో హిట్ అయిందంటే డెఫినెట్లీ జస్విక్ బ్రో, అది సౌత్ సబ్జెక్ట్ అనే కంటే మాస్ కంటెంట్. యా మాస్ కంటెంట్ అంటే బీహార్ మనకు గుర్తొచ్చే ప్లేసెస్ చెప్తున్నా. బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఈ ప్లేసెస్ లో మోస్ట్లీ మాస్ జనాలు మస్తు మంది ఉంటారు. చెన్నై Yeah. కానీ. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కూడా North లో. కరెక్ట్ గా సెట్. వి కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ యాక్టర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అల్లు అర్జున్ సార్. సరే, సో ఇప్పుడు ఫిలిం గురించి మాట్లాడదాం. ఓకే, మన సినిమా మనల్ని ఎవడరా కాదు, అది కాదు, అది మర్చిపోండి. అన్నాడు. అదైతే ఓకే. Let us talk about Pushpa 2 first. Okay. Of course, we are talking about Pushpa from last 2 minutes. That's a different thing. Stay set చేద్దాం. Pushpa 2 ట్రైలర్ వచ్చేసింది. ఓకే, అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఓకే, లెట్ us start from ధర్మ. యాక్చువల్ గా నేనైతే ఓకే ఫైన్, లెట్ us start from there. మరి అంతసేపు తీసుకుంటారు యాక్చువల్ గా బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్. నుంచి వచ్చింది నేను మాస్టర్ టైం నుంచి. ఓకే ఫైన్, లెట్స్. సో చూస్తున్నా, టికెట్లు ఇంక ఓపెన్ కాలే. ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఇన్ సంధ్యాలో చూస్తా ఎక్స్పోర్ట్స్. సో మీరు ఎట్లా చూస్తారో నాకు తెలియదు కానీ నేల టికెట్ బుక్ చేసుకుంటా, నీట్గా హై అయ్యి వెళ్ళి కూర్చొని ఐ విల్ సెలబ్రేట్ ద ఫిలిం. బేసికలీ చూద్దామని కాదు, ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఎ ఫెస్టివల్. మళ్ళీ అందులో అల్లు అర్జున్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ కాబట్టి ఇట్ ఈస్ లైక్ అల్లు అర్జున్ సినిమా అంటే స్పెషల్. చీరింగ్ ఫర్ జస్ట్ వెళ్ళేసి చూడడానికి ఇట్ ఈస్ కూల్. ఐ విల్ గో అండ్ డూ దట్. సో We are also going. నా ప్లాన్స్ ఫర్ 5th ఆర్ ఇఫ్ ఏదన్నా ముందు రోజే షో పడితే ఐ విల్ గో ఫర్ Definitely. దట్. ట్రైలర్ లో ది బెస్ట్ ఏంది మీకేంది? నాకైతే అట్లా ఒక్కటి చూస్ చేసుకోవడం కష్టం, బట్ ట్రై. నేను చెప్తాను ప్లీజ్. నాకు అది వాడు కింద కూర్చొని రష్మిక కాల్తోని ఇట్లా అనుకుంటాడు అందరు చెప్తున్నారు, నువ్వు చెప్తున్నావు, అయిపోయాయి. నో రే, మనకంటూ ఒక సొంత ఇది ఉండాలి సార్. దట్ డే ఓన్లీ ఐ టోల్డ్ దిస్. ఏంది? ఫస్ట్ టైం when we watched that night. అప్పుడు కూడా పక్కన ఎవరో చెప్పారు, తర్వాత ఎవరు చెప్పలే, నేనే చెప్పిన. సరే ఫైన్, రష్మిక ఫ్యాన్స్ చెప్పు. రష్మిక ఫ్యాన్. దాని గురించి తర్వాత వద్దాం, ఒక 2 minutes తర్వాత. అంటే ఇప్పుడే కదా మెల్లగా
వాట్ ఈస్ ఇట్ లైక్ స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. కూల్. ట్రైలర్ మొత్తం చూసాక సారీ ఒకటే. సార్ కంటిన్యూ. యా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ ఇట్లా ఇంటర్నేషనల్ జపాన్. ఇంటర్నేషనల్ ఇంకా ఏం మీకు అసలు అందులో ఏంటి హైపెక్ ఇచ్చిన షార్ట్ కానీ ఇది కానీ? హైప్ ఎక్కించింది అయితే అంటే అక్కడ సరిగ్గా చూపించట్లేదు కానీ చైనాలో ఉన్న ఫైట్ సీక్వెన్స్ అనుకుంటది. ఆ లుంగి కట్టుకుని Okay. జాకెట్ వేసుకుని అక్కడ కూడా మన మాస్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లుంగి కట్టుకుని అది కదా మాస్ అంటే. లుంగి అండ్ బ్లేజర్ Yeah. కాంబినేషన్ ఫస్ట్ టైం. అదే అక్కడికి వెళ్ళి సూట్ కూడా ఎవడన్నా వేస్తాడు. లుంగి మన మాస్ కట్టేటంటే ఇచ్చేటోడు బాయ్. దట్స్ ఎ వెరీ హైప్ మూమెంట్. నైస్. అండ్ వాట్ అబౌట్ యూ? యా పుష్ప ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అన్ని ఫేవరెట్ షార్ట్స్. నో వన్ పిక్ వన్. పిక్ వన్ ఇట్స్ రియలీ డిఫికల్ట్, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ మీ టు సే మోర్ దెన్ ప్లీజ్ డోంట్ కాపీ. వేరే యూ ఆల్రెడీ కాపీడ్ దట్. హౌ కెన్ ఐ కాపీ దట్? సార్ ఇప్పుడు ఒకసారి మాడిపోయిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఓకే సార్ కంటిన్యూ. నాకు మన భాయ్ జాతరలో గెటప్ వేసుకుంటాడు కదా, చాలా పెద్ద sequence ఉంది. ఆ గెటప్ ఒక షార్ట్ ఉంటది ఎట్లా అంటే శారీ ఇట్లా అవును. తిరుగుతుంది. కాళ్ళు ఇట్స్ రియల్లీ అంటే మనం అది ఆల్రెడీ అంతకు ముందు ప్రీ ట్రీజర్ లో సంథింగ్ అవును. అందులో చూపించాడు కాబట్టి ఇట్లా జస్ట్ అది మన- ఎట్లా అంటే గజ్జ గల్లు లైక్ ఉంటది కదా. అంటే చెప్పనివ్వండి సార్ వాళ్ళని కూడా. నాకు అనిపిస్తుంది లైక్ శారీలో కూడా ఒక హీరో ఒక లేడీ గెటప్ లాంటి వేసుకొని కూడా ఆ శారీని తిప్పడంలో కూడా అంత స్వాగ్ అంత హీరోయిజం చూపించడం ఓన్లీ భాయ్ వల్లే. బాయ్ మాత్రమే చేయగలరు. అంతే. No one can Perfection. get it. నో వన్. పర్ఫెక్షన్ లుక్ ఎట్ ఫ్రమ్ గంగోత్రియా లైక్ Yeah. ఫస్ట్ వన్ ఏదైతే ట్రోల్ చేసిర్రో Yeah. ఈ రోజు అదిరా స్టైల్ అనిపించి ప్రతి షాట్ లో ప్రతి యాంగిల్ పోస్టర్ రాగా ఇప్పటికే ఎన్నో గెటప్ లేసి చాలా మంది షోస్ లో వాటిని సేమ్. డైరెక్టర్ గారు ఏదో మాట్లాడతారు. నువ్వు డాడీలో కూడా చాలా బాగా చేసిండు. Thanks, sir. సో అంతే, అంతకుమించి ఏం లేదు. గంగోత్రి కంటే ముందు డాడీ కదా. ముందు డాడీ. క్యామియో. క్యారీ ఆన్. నెక్స్ట్ అటు వెళ్దాం, అటు నుంచి ఇటు వెళ్దాం. ఓకే. కోఇన్సిడెన్స్ అనాలి ఏమన్నా తెలియదు కానీ నా ఫస్ట్ థియేట్రికల్ మూవీ గంగోత్రి. Wow. అప్పుడు మనం నా ఏజ్ 2-3 years ఉండొచ్చు. కానీ ఆ టైంలో ఏమనుకున్నాను అంటే మనకు పెద్ద సినిమా అంటే ఏందో తెలియదు. చూసా ఓకే, కానీ ఆ యాక్టర్ ఇక్కడ పుష్ప ఇంటర్నేషనల్ వరకు వస్తాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలంటే అందరికి ఈజీ టాస్క్ కాదు, ఈవెన్ పెద్ద పెద్ద హీరోలే. అండ్ ట్రైలర్లో పార్ట్ అంటే ఫేవరెట్ సీన్ అని చెప్పలేను కానీ నాకు టీజర్లోనే ఒక పెద్ద డౌట్ ఉంది. అది అంటే పుష్ప లైక్ ఆ కెమెరాలో ఒక క్లిప్ ఉంటుంది కదా, సీసీ కళ్ళు కెమెరా, కనిపిస్తాయి. ఐస్ కనిపించేదానికంటే నాకు ఆ నెయిల్ ఒకటి పింక్ కలర్ రెడ్డిష్ కలర్ ఉంటుంది. అంటే మొత్తం ఆ ఒక కెమెరా యాంగిల్ ఉన్నప్పుడు ఆ నెయిల్ ఒక్కటి రెడ్ కలర్ ఎందుకు కనిపిస్తుంది నాకు బిగ్గెస్ట్ డౌట్ అది. బికాస్ డైరెక్టర్ వాంటెడ్ టు లైక్ నోటీస్ లైక్ మేక్ నోటీస్ అనమాట. మీరు అది నోటీస్ చేయాలి. చేసి ఆ ఒక్క సీన్ కోసం నేను క్యూరియస్ ఉన్నాను. అంటే బేసిక్ గా ఏంటంటే బేసిక్ గా బాయ్ ఇంకా పని చేయక్కర్లేదు. అది అది వచ్చినా that is the thing. ఓకే. ఇంట్లో కూడా చిన్నప్పుడు గోర్లు పెంచుకుంటే ఏంటంటే- తీసేమనేటోళ్ళు, పని చేయాలి ఎరిగిపోతాయి అది అని. సో అంత పెంచుకున్నాడంటే నేను పని చేయక్కర్లేదు. కింగ్ అని అంతే ఇంకా. ఓకే. అండ్ ట్రైలర్లో బాగా నచ్చిందంటే జస్ట్ బ్రో చెప్పినట్టే ఆ ఒక గెటప్, ఆ ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. నియర్లీ ఆ కాస్ట్యూమ్ ఎన్నో కేజెస్ ఉందంట. ఆ ఒక గాడెస్ గెటప్, ఆ కాస్ట్యూమ్ వేసుకొని చేయడం బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ అల్లు అర్జున్ టోటల్ కెరియర్ అంట. అది దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నది ఎలా ఉంది సీన్ అనేది. ఎస్. మనం నాకైతే ఒకవేళ ఇప్పుడు 2 చేస్తే ఎవరితోనో ఒకరితోనే వేపిస్తారు గెటప్. ఏంటిది అల్లు అర్జున్ దట్ శారీ గెటప్ అంటే A2 ఎంఏ ఎంఏ 1 రావట్లేదంటే ఎంఏ 2 ఏం అంటున్నాడు. కాదు, ఫస్ట్ 2 రిలీజ్ చేద్దాం, దాని తర్వాత ఆటోమేటిక్ గా 1 కి ఫ్యాన్స్ వస్తారు. అందుకే ఎంఏ 1 రిలీజ్ చేయను అంటున్నాడు ఆయన. ఇట్లాంటి ఐడియాలు వస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు 2 ఉందా? 2 సీక్వెల్ ఆయన అనుకుంటున్నారు. 2 ఈసారి రక్తంతోని, నో పెన్, డైరెక్ట్. ప్రీమియన్ గారు మీరు ఆ 1 రీల్ అది ఎక్కడుందో కొంచెం అది తీసి దాచి పెట్టదు. దీన్ని ఇక్కడతోనే ఎక్కడ ఇస్తాను, నేను కూడా పాట్నాకి వెళ్తా, అక్కడ చూపిస్తాయి కదా సినిమా. మీరు ఎవ్వరు చూడకపోతే బాయ్ ఫ్యాన్స్ కన్నా చూపిస్తాను. బాయ్ ఫ్యాన్స్ మాకంటే ఫ్యాన్స్ ఉన్నారు. పాట్నా బాయ్ ఫ్యాన్స్ కి చూపిస్తాను. యా
మంచి డెసిషన్. కాట్నా బాయ్ ఫ్యాన్స్. హిందీలో నేనే అందరికి డబ్బింగ్ చెప్తా. సినిమా కూడా మీరే చూస్తారా? సినిమా ఇక నేనే చూస్తా ఎట్లా ఆబ్వియస్. అప్పుడు అంటాడు Recording లో ఉన్నాడు. బాయ్ ఫ్యాన్టే కదా. ఒక నిమిషం వదిలేసేయండి. ఈయన ఏమైనా పెద్ద కేర్ తీసుకున్నాడు సినిమా చేయడానికి, మనకేంటి ఇంటర్వ్యూ పెట్టింది. మీరు మీకు తెలియదు కానీ మీరు పెద్ద ఎగ్జాంపుల్ చాలా వాటికి. ఎలా తీయకూడదు అనే రేపు వచ్చిన తర్వాత చూస్తారు లైక్ ఎందుకు పాపం ఇట్లా అనుకుంటారు చూసేటోళ్ళు. అలాగే అప్పుడు కమెంట్ బాక్స్ అనేది ఒకటి కనబడుతుంది కింద. బెటర్ కమెంట్స్ కమెంట్స్ ఆఫ్ చేసేద్దాం. కమెంట్ ఎందుకు అంటే మరి ఎలాగో కమెంట్స్ తెలుసు కాబట్టి డైరెక్ట్ మెసేజ్ పెట్టి కసాయోని నమ్మి వెళ్ళడం గొర్రె చేసిన తప్పు కాదు. సో మీరు భయపడకండి. అది ఏమన్నాడు? దీంట్లో Feel comfortable. ఒక నిజం చెప్పిన ఏంటంటే నేను కషాయంలో లేదో పక్కన పెడితే వీళ్ళైతే దొరకలే. దిస్ వన్ యు అసలు ఇంత మేము కూడా- గొర్రెలం కాదు, ఆ. ఈయన గొర్రెలు చేశాడు. అదే నేను అంటాను అంత ఇంటర్నెట్ ఇదంతా. ఆ టాలెంట్ అక్కడ ఫేస్ నేను మంచి ఫోటో వేస్తా స్క్రీన్ మీద, గుర్తుపెట్టుకోండి మాస్టర్ ప్యాంట్ ఉంటాడు ఎక్కడన్నా కనబడుతుంది. మాస్టర్ ట్యాంక్ కాదు నేను లేదు అదేంటిది ఎందుకు భయపడుతున్నావు మాస్టర్ ప్యాంట్ అంటే? ఆ. అంటే వచ్చేస్తారేమో ఫ్యాన్స్ ఆటో. ఇంకా ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే విరించి హాస్పిటల్స్ దగ్గర కదా. దాని ఆపోజిట్ లేదు. Yeah. గురించి వెళ్తామంట అప్పుడు. నేను లొకేషన్ కింద పిన్ చేస్తా. అంటే ఆ లొకేషన్ దగ్గరే, విరించి కూడా దగ్గరే ఉంటది. ఆ. ఇంకా ఈజీ వాడు అంటాడు కదా ఆటోగ్రాఫ్ 300 ఫోటో 500 అట్లా. ఓకే లెట్స్ గెట్ బ్యాక్. ఎక్కడ ఆగాం మనం? ఫేవరెట్ సీన్ ఫేవరెట్ పవన్ సీన్ చెప్పాలి. ట్రైలర్ పవన్ చెప్పాలి. మా డైరెక్టర్ చెప్పండి పవన్ చెప్పు. ఇట్స్ ఓకే. ఈయన కొంచెం చెప్పు ఒక్క నిమిషం ఫేవరెట్ సీన్ చెప్పుకో. టెల్లరే. నాకైతే వెయిట్ ఎ మినిట్ ఐఎమ్ కమింగ్. ఆ సిమిలర్ లైన్స్ లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కూడా. సో ఐ వాంట్ లైక్ రిఫ్రెష్ ఇంకొకసారి బ్యాలెన్స్ చేద్దాం థింగ్స్ అన్నిటిని. మళ్ళీ అటు నుంచి స్టార్ట్ చేద్దాం, మళ్ళీ నిక్కాడేందుకు. సో యా పవన్ Yeah. రైట్, ఒకసారి మన బాయ్ ట్రైలర్ లో మీకు నచ్చిన అంశం అసలు అట్లా ఏం లేదు. ట్రైలర్ మొత్తం అసలు చాలా బాగుంది. సల్లోజ్ అయితే పీక్స్ నెక్స్ట్ లెవెల్, వన్ మ్యాన్ షో. సినిమా అంతా అసలు అదిరిపోయింది. నాకు ఇక దాంట్లో వన్ ఇంచ్ ఎక్కువ అని అంటే మాత్రం ఆ కారులో నాకు తెలిసి చాలా మంది నోటీస్ చేసి ఉంటారు, నేను నోటీస్ చేసా. ఒక రెప్ప ఇలా పైకి అనుకొని మిర్రర్లో నాకు రావాల్సింది ₹1 అయినా ₹1 అయినా అని చెప్పి ఒక డైలాగ్. అసలు ఇదే నాకు అండ్ చాలా పీక్స్, నా అసలు ఫేవరెట్ అది. ఐ ఆల్సో వాచ్ అసలు నైస్. డైలాగ్ నాకు అసలు ఇంకొక డైలాగ్ ఉంటుంది చూడండి. అర్థమైందంటే నాకు కావాల్సింది పిల్లం మాట వింటే ఎలా ఉంటుందో నేను ఇప్పటి నుంచి చూపిస్తాను. అది తోపు నిజం. Yes. తోపు అసలు. క్రేజీ. నాకు అసలు చాలా నచ్చింది అది. చాలా అంటే చాలా నచ్చింది. ఏది ఏ డైలాగ్? అదే పిల్లం మాట. పెళ్ళం మాట ఏంటి? ఓకే, ఎట్లా ఉంటుందో శ్రీవల్లి నా పెళ్ళం మాట వింటే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా. అది కరెక్ట్. Cool. So I want to know when and where did you and how did you found Bhai? అసలు మీ లైఫ్ లోకి బాయ్ ఎట్లా ఎంటర్ అయ్యిండు? ద ఫస్ట్ థింగ్ యాజ్ యూ టోల్డ్, మీరు ఇందాక అదే లైన్స్ లో చెప్పారు గంగోత్రి థింగ్. ఫర్ అస్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సారీ బట్ బాయ్ ఫుల్ పొటెన్షియల్ చూసింది. అంటే అరే ఇది కదా మాస్ అంటే, ఆర్ ఇది కదా మనిషి అంటే అని ఒక మూమెంట్ అనిపిస్తుంది. అంటే నేను ఒక గ్లిమ్స్ లో చెప్తాను, ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ఇంటర్వెల్ ఉంటది. ప్రతి దాంట్లో కాపీ. యా సేమ్. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలతో ఒకటే. అసలు మీరు ఆయనకి ఎందుకు ఇచ్చారు ఛాన్స్? ఒక మూమెంట్ ఏది, వాడు ఒక పర్సన్ ఇట్లా ఫట్టుమని మన తల మీద అంటాడు. ఈయన ఎలాంటి వాడని మనం చెప్పగలి, ఈయన చెప్తున్నాడు. చెప్పండి. ఒక సీన్ చెప్తా ప్లీజ్. సో ఇట్లా తగిన తర్వాత వాడికి ఇట్లా దెబ్బ తగిలింది, దూరం పోతాడు. దూరం వెళ్ళేసి వాడిని ఇట్లా అంటాడు, అంటే నువ్వు నన్ను బాగా కొట్టినవుగా అని వీడు మళ్ళా వాడిని అట్లే కొడతాడు. దట్ థింగ్ ఈస్ గోల్డ్. అంటే అక్కడ నాకు అల్లు అర్జున్ సంథింగ్ క్రేజీ అనిపించిన మూమెంట్ ఇస్ దట్ వన్. ఇద్దరు అమ్మాయిలతో దిస్ ఫెల్లో ఆల్వేస్ కాపీ. చెప్పి ఇప్పుడు ఏంది వాట్ కాపీ కొడుతున్నావు ఏదో. నేను చెప్పాను అదేమన్నా ఒరిజినల్ అని, నాతో అటే అని అందరికి అనిపించింది. నేను చెప్తున్నా సరే యునానిమస్ గా వరల్డ్ వైడ్ పిచ్చెక్కిచ్చిన సీనరీ. ఓకే, యా వెర్ డిడ్ యూ స్టాప్? యా, సో గంగోత్రి ఇస్ ఫైన్. లైక్ హౌ యూ సా భాయ్ యాజ్ భాయ్ ఫర్ ద ఫస్ట్ టైం? నిజం చెప్పాలంటే యాజ్ ఎవ్రీవన్ ఇక్కడ బద్రీనాథ్ అందరు చూసారు కదా, యా అందులో ఒక హోక్ స్టెప్ ఉంటుంది. అందులో ఒక హోక్ స్టెప్ ఉంటుంది.
లైక్ step? 2 legs Hook step. hook step. రెండు ముక్కలు కింద పెట్టా. ఇంకోసారి ఇదే మీద ఇంకో స్టెప్ వేయచ్చు. Yes. Yeah. అది అల్టిమేట్. నాకు అక్కడ నుంచి అండ్ ఆర్య టూ గురించి మనం అప్పుడు That time nearly 4th class ఉంటాం అంతే. ఆర్య టూ మై లైఫ్ ఇస్ గాన్ స్టెప్. I love అది ఆర్య టూ వేరే లెవెల్. అతను ఆర్య చెప్పాడు. టూ అయిపోయినాక ఇంటర్వ్యూ Ultimate. మనం రేపు మళ్ళీ చేద్దాంలే ఇంకా. ఏ స్టెప్ ఆర్ఏ2 ఏ స్టెప్? కట్ చేద్దామా? ఓకే ఓకే. కాదు bro, అతను చెప్తాడు కదా ఇక్కడ కూడా డైరెక్షన్ మీరు చేస్తే ఎట్లా? ఎందుకు ఇలా? మీరు ఎందుకు ఇలా చేయాల్సిన చోట చేస్తున్నారు? డైరెక్షన్ చేయకుండా ఆ, ఇక్కడికి వచ్చి నేను చెప్పాల్సింది కూడా మీరే చెప్తే ఇక మాకు ఇక్కడన్నా ఫ్రీడమ్ ఇవ్వండి సార్. అది 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 ఎందుకే అట్లా అయింది సినిమా. అదే మనోడు రాపేది. మళ్ళీ సినిమా అన్నావు అంటే అదే పొరపాటు. పదే పదే సినిమా అని చెప్పి బాధ పెట్టండి bro. అదే కదా. సరే ఫైన్. లైక్ లెటస్ లైక్ రిఫ్రెష్. పవన్ Where and when, how did you found Bhai? The moment. ఐకాన్ స్టార్. నాకైతే ఫస్ట్ మామూలుగా చిన్నప్పుడు హ్యాపీ మూవీ అను ఆర్య మూవీ రెండు కలిపి ఒక డివిడీలో ఉండేది. నైస్. దట్ ఈస్ Those are the days. యా Ah, yeah. అంటే ఫ్లిప్ చేస్తేనేమో ఒక మూవీ ఆ డివిడీలో ఏంటంటే 3 సినిమాలు ఇట్లా 3 ఉంటాయి వరుసగా. అట్లా ప్రభాస్ ఒకటి అల్లు అర్జున్. అసలు అల్లు అర్జున్ అయితే అసలు ఆర్య, బన్నీ, హ్యాపీ ఈ 3 సినిమాలు రోజు నేను స్కూల్ నుంచి రావటం, బ్యాగ్ ఇసిరి కొట్టడం, టీవీ పెట్టుకుని సినిమా చూడటం, ఇదే పని. హ్యాపీ, బన్నీ బాగా గుర్తు. అసలు హ్యాపీ అయితే అసలు నాకు ఒక వన్ మూమెంట్ హ్యాపీలా విచ్ మూమెంట్ లైక్ దిస్ ఈస్ ద అల్లు అర్జున్ రా అనిపించింది. అంటే What is అంత that one చైల్డ్హుడ్ లో ఈ మైట్ ఆ, నాట్ హ్యావ్ వన్ మూమెంట్. మూమెంట్ అనేం లేదు, DVD కానీ ఎంజాయ్ You చేసి may remember హ్యాపీ అంటేనే సమ్ ఏదో గుర్తొస్తుంది కదా. విచ్ పార్ట్ ఇన్ హ్యాపీ? He's saying వన్ మూమెంట్ అనేం ఆ లేదు totality లో that is కానీ the moment for him. అది ఎంజాయ్ చేసామన్నా వైబ్ కానీ Sorry. కామెడీ టైమింగ్స్ కానీ యా అట్లనే ఉంటుంది చిన్నప్పుడు. అట్లా We don't- చిన్నప్పటి నుంచి నాకు ఒక మూమెంట్ అని గుర్తుండదు. ఒక యా అదొక అదే అదేదో fluctuation. ఏం తెలీదు. రావటం, బ్యాగ్ ఇసి కొట్టడం, అమ్మ స్నాక్స్ పెట్టుకుంటూ ఆ 3 సినిమాలు ఏదో సినిమా ఏదో ఒకటి. బన్నీ, Crazy. ఆర్య కూడా ఆర్య అసలు ఆ మూవీ మళ్ళీ ఏంటి, ఆ మూవీ అయిపోయేటప్పుడు ట్యూషన్ టైం అయ్యేదన్నమాట. కొట్టి మరి ట్యూషన్ పంపించేవాళ్ళు. కానీ ఆ మిగతా పార్ట్ ని మళ్ళీ మార్నింగ్ లేసి కామ్గా నేను ఒక్కనే పెట్టుకుని చూసాను. Nice. It's like gone to you. Like Yeah. hi, Bye. man. Yeah, first. Happy, బాడీ Arya. చూస్తూ మనోడు హ్యాపీగా ఫీల్ అయినా. అవును. హ్యాపీ చూస్తూ. సూపర్. నెక్స్ట్ మీ సంగతి. సేమ్ థింగ్. లైక్ ఎట్లా అంటే నేను డివిడీలో చూడలేదు, మామూలుగానే చూసాను థియేటర్లో. అంటే సీనియర్. Which movie? సేమ్ హ్యాపీ. Okay, now I understand. Yeah, sorry. Continue. అప్పుడు నాకు తెలియలేదు. Ah. అప్పుడు ఐ వాజ్ జస్ట్ స్మాల్ కిడ్ కాబట్టి. ఓకే, మీరు కూడా కిడ్డేనా? ఓకే సరే. నేను ఇంకా సీనియర్ ఏమో అనుకున్నా. మనంత కాదు, కొంచెం తక్కువనే. Ah. మేమే చిన్నోడే. చూసినప్పుడు లైక్ ఎట్లా అంటే ఎంజాయ్ చేశాను ఆ కామెడీ టైమింగ్. కానీ యాజ్ అన్ యాక్టర్ లైక్ ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత వాట్ ఐ గోట్ టు నో అంటే అన్నిటికంటే కామెడీ చేయడం చాలా కష్టం. అవును. అక్కడ ఒక యాక్టర్ పొటెన్షియాలిటీ బయటపడుతుంది. బట్ మీరు చేసింది తెలుసా, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇప్పుడు నువ్వు కామెడీ చేస్తున్నావు. అది చేసిందో ఓకే ఓకే. కావాలంటే మళ్ళీ చూపిస్తా. ఏం లేదు. మమ్మల్ని ఎడిటింగ్ లోనే తీసేసిన. ఆయన చేశారంటారు కదా, ఆహా. కామెడీ వచ్చినప్పుడు మీరు ఒక thumbnail వేయండి. ఇది కోడి comedy పుంజుల scene. నేనే వస్తా కదా బయటికి, చెప్తా. మీరు కామెడీ ఇక్కడ కామెడీ నా అన్నప్పుడు ఆయన Hmm. ఎడిట్ టేబుల్ లో కూర్చోబెట్టి కామెడీ అన్నప్పుడల్లా ఒక thumbnail వేయండి. Hmm. అట్లా నవ్వేద్దాం మనం. Subtitle ఇక్కడ నవ్వాలి. ఎగ్జాక్ట్లీ. Done. Yeah. Will- లేదా అంటే అలా కాదు, ఇప్పుడు జబర్దస్త్ లో ఆ జోక్ కాకపోయినా నవ్విన సౌండ్ చేస్తారు కదా. అది కూడా నిలబెట్టలేదు. ఐ ట్రైడ్ ఇట్. జబర్దస్త్ చూసేటోళ్ళకి వేసి చూపించా. నో, ఇట్స్ నాట్ వర్కింగ్. మళ్ళీ కామెడీ అంటున్నారు. ఓకే, లెట్స్ కమ్ టు అల్లు అర్జున్ మ్యాన్. యా, బాయ్ బాయ్. అప్పుడు అంతలాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఐ రియల్ ఎంజాయ్డ్. ఆ టైంలో ఎంజాయ్ చేశాను. వెన్ ఐ గ్రోయింగ్ అప్ అప్పుడు అర్థమైంది, ఓ గాడ్, ఆ రేంజ్లో కామెడీ టైమింగ్ ఉందంటే వాట్ లెవెల్ ఆఫ్ యాక్టర్ హీ ఈజ్. So you love the fun part of Bunny. Yes, That definitely. agamness, chillerness of young Yes. candid. Yeah. Super. ఆర్యాలో కూడా మనకి లైక్ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎంజాయ్ చేసి ఆ తర్వాత రియలైజ్ అయిన మూవీస్ ఇవన్నీ కూడా. Correct. ఆర్యాలో కూడా లైక్ యాక్టింగ్ చేసినాడు లైక్ ఒక ఇన్నోసెంట్ పర్సన్. హీఈస్ నాట్ ఇన్నోసెంట్ యాక్చువల్లీ. హీఈస్ ట్రూ లవర్, బట్ హీ డోంట్ వాంట్ టు ఆ అమ్మాయిని బోదర్ చేయాలని చెప్పి ఉండదు లాస్ట్ లో. లాస్ట్. ప్రేమని ఇస్తాడు. అవును.
ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటాను. చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఫన్ గా వెళ్ళిపోతుంది. Fun గా వెళ్ళిపోతుంది. When we are లైక్ ఆ క్యారెక్టర్ మనకి ఎక్కేస్తుంది అనమాట. Correct. లైక్ అవును. భలే ఉన్నాడే, ఇట్లా ఉండాలి. మా ఇంటి పక్కన చూసిన క్యారెక్టర్, లేకపోతే మన స్కూల్లో దట్ సీనియర్స్. లెటర్ సీన్ అవునవును. ప్రియాది ప్రేమేనా అని ఆర్య. సో గోల్డ్. ఆ తర్వాత నుంచి అర్థమైంది ఓకే పొటెన్షియాలిటీ. సినిమా చూస్తున్నప్పుడు ఏం యాక్టర్ బాబు అనిపించింది రుద్రమదేవి, గోణ గన్నారెడ్డి. Oh, nice. That Cool is, stuff. yeah. That is also Jim. టు బి ఫ్రాంక్, సారీ, బాయ్ డబ్బులు తీసుకోలేదంట. నాకు రుద్రమదేవి సినిమాలో అఫ్ కోర్స్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ అనుష్క, బట్ అందులో గోణ గన్నారెడ్డి పార్ట్ వచ్చినప్పుడే మై బ్రెయిన్ వాజ్ సో అలర్ట్ అండ్ ఎంజాయింగ్ దట్ సీన్. సినిమా కూడా అక్కడనే వర్కౌట్ అయింది, ఇంకెక్కడ వర్కౌట్ కాలేదు. వెన్ బాయ్ ఇస్ దేర్ సినిమా Yeah, obviously. రిమైనింగ్ పోర్షన్స్ ఆర్ లైక్ అవును, దట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ భాయ్ కదా. గాడ్ లెవెల్ స్టఫ్ అవి. ఈ క్వశ్చన్ మనలో ఆర్డర్ ఆపేదికి ఎండ్ అయింది, ఎక్కడ వర్కౌట్ అయింది. మనల్ని వాడు ఆపేది సినిమా స్టార్ట్ కాక ముందు, End అయిన అయిపోయిన తర్వాత. తర్వాత తప్ప మిగతాదంతా వర్కౌట్ అయింది. ఇట్ ఈస్ లైక్ స్కిప్ చేయడానికి స్కిప్ అంటే ఇక మనం యూట్యూబ్ ఆల్గోరిథం ఇట్స్ అ ప్రాపర్ 1 hour headache. లైక్ No. రాసి పెట్టుకోండి. 1 hour ఫీల్ ఎవడన్నా headache is also a feeling. 1 hour It is giving you some feeling. 1 hour కూడా వచ్చింది ఎందుకంటే ఇంకా తీయడానికి అదే తక్కువలేదు ఇంత లోపలికి. ఎడిటింగ్ మనిషి అన్నాక ఒక లిమిట్ ఉంటుంది. ప్రెసెంటర్ గారు ఆయన ఏదో అంటున్నారు, హెడేక్ ఇస్ ఆల్సో ఏ ఫీలింగ్. Headache is also a feeling, right? I made you felt headache. మీకు వస్తే తెలుస్తుంది అంటున్నా. మీకు అదే నాకు సినిమా చేస్తున్నప్పుడే వచ్చింది. అది రీల్స్ లో చూపించాలండి ఇంకి. అదే అదే సినిమా సుడిగారి సినిమాలో చూపిస్తాడు ఆ. ఈ సినిమా మీకే నేను చూపిస్తాం. ఎన్నిసార్లు అయినా చూస్తా. See, ఒక ముత్యాన్ని ఎన్నిసార్లు అదొక లైవ్ ప్లాన్ చేద్దాం. యూట్యూబ్ లైవ్ 24 hours 24 times ధర్మ సినిమా చూస్తాడు. 55 times చూస్తా, స్కిప్ చేసి 2 సార్లు. డైరెక్టర్ స్కిప్ చేస్తా అంటాడు. అంటే లాస్ట్ 2 times డైరెక్టర్ స్కిప్ చేస్తా అన్నాడు సినిమా అయితే అయిపోయింది. అక్కడతో డిస్కషన్. హోమోలు వేసుకోండి. అండ్ ఓకే, లెట్ us come to how you found Bhai. ఫర్ మీ ఇట్ ఈస్ దేశముద్రు. దట్ ఈస్ ఆల్సో మట్టే కదా. ఎంత అంటే That is God. ఎంత ఇష్టమంటే నాకు ఫిల్మ్. మట్టంట మట్టి. నేను నైట్ మామూలుగా మనం అప్పుడు యూజువల్లీ నాకు 6-7 ఏజ్ ఉంటుందేమో అంతే. నీకే పడుకున్నా తెలుసా? నేను. అప్పుడు దేశం అప్పుడు ఆయన మాట్లాడొద్దని చెప్పండి. 18-19 ఉండొచ్చా? స్వామి అంటే దేవుడితో సమానం. ఒకసారి చెప్పండి స్వామి. స్వామి ఆయన చేశాను. మాట్లాడొద్దని చెప్పండి. అయిపోయింది. దేవుడు చెప్పిందంటే మాట వినాలి. మాటిన్నా ఓకే. మీ నెక్స్ట్ చేరేసాం మీది వచ్చేది తెలుసు. అక్కడ కంగారు అంటే ఇక్కడ ఫ్యాన్ అన్నప్పుడు ఆ మాత్రం ఇది ఉంటది కదా, మ్మ్. ఆపుకోలేము మేము. మాకు వచ్చేస్తాయి ఇన్స్టెంట్ గా. ఓకే ఫైన్. యా చెప్పండి. యా, అదే దేశముద్రు దట్ వన్ ఫిల్మ్. Hmm. అంటే నాకు ఎంత ఇష్టం అంటే అది రిపీట్స్ లో చూడడం వస్తాను. అది చిన్నప్పుడు 6-7 ఏజ్ అనుకుంటా. ఆ టైంలో నైట్ నాకు మూవీస్ అంటే అలవాటు చేసింది మా చిన్న, మా బాబాయ్ అలవాటు చేశారు. నైట్ పడుకుంటే తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి చాలా నచ్చింది నాకు. అసలు అది ఎంత ఎంజాయ్ చేశానంటే, ఇప్పుడు వరకు సినిమాలు మనకి 6-7 ఏజ్ అంటే ఏం తెలుస్తుంది, అవును. కానీ అది మాత్రం. టెల్ మీ ఫేవరెట్ సాంగ్ దేశముద్రలో. అన్ని ఫేవరెట్. నో సత్య టెల్ ఐ వన్. థింక్. డోంట్ ఫోర్స్. నాకు గిల్లీగా ఇష్టం. అండ్ అసలు అది డాన్సులు కూడా అంటే పక్కా కమర్షియల్ సినిమా. ఎవరికన్నా మౌనమే మౌనమే సాంగ్ ఇష్టం. మీకు ఇష్టం కదా, అందుకే ఇందని చెప్తున్నారు. ఈ మాస్టర్ ట్యాంక్ వాళ్ళు ఉంటారు. కాపీ కొట్టకండి మళ్ళా. దట్ సాంగ్ ఇస్ వెరీ నైస్ సాంగ్. మళ్ళా చూడండి ఐ కావాలి. ఎక్స్పెక్టెడ్, ఐ వాంట్ కాపీ. See, ఎవరి టేస్ట్ వాళ్ళది. మీరు ప్రతిదానికి బట్ యువర్స్ ఈజ్ లైక్ Different. డిఫరెంట్ కదా. Yeah, అందుకని yeah. మేము అంటే అట్లా Out of the తప్ప box. అయిపోతుంది. మీరు మీకు నచ్చిన వాటిని కూడా క్వశ్చన్ చేయాలనిపిస్తుంది ఒక్కోసారి. అవతల బాయే కానీ ఇక్కడ ఎవరు డైరెక్టర్ ఆఫ్ మనల్ని కూడా రాపేది. అందుకే అది మా భయం. నువ్వు డైరెక్టర్ అని కూడా ఒప్పుకున్నావు ఈ ఫ్లోలో. మీరు అనుకుంటారు కదా అని. ఇంకా నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. కొన్నిసార్లు తప్పదు. కంటిన్యూ. ఇప్పుడు మీరే So, దేశముద్రలో దట్ సీన్ ఉంది కదా, ఆ తన్నినప్పుడు. సో దేశముద్ర అంటున్నా ఇద్దరు అమ్మాయిలతో. దట్ ఫైట్ ఎపిసోడ్ ఈస్ లైక్ ఎపిక్. బాయ్ మూమెంట్. దట్ ఈస్ లైక్ అప్పటి నుంచి యా, ఒకసారి ఐ డోంట్ నో లైక్ ఈ దారుణాన్ని మీరు చూస్తారో లేదో నాకు తెలియట్లేదు. ఒకవేళ చూస్తే కనుక మీ బాయ్ మూమెంట్ ఏంది మీ లైఫ్లో అనేది ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఐ టెల్ యూ సంథింగ్, ఇది చెప్పాలి. అప్పట్లో లైక్ మాది ఈస్ట్ గోదావరి సైడ్ అనమాట ఊరు. యాక్చువల్గా ఇప్పటివరకు ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు, చాలా తక్కువ మంది తెలుసు. సో అక్కడ వీ హ్యావ్ ఎ ఫార్మ్. దూరంగా ఆవులు అవన్నీ ఉంటుండే.
me and my brother and a friend, we used to go. It's like some 4-5 kilometers paina walk or 6 kilometers walk. We used to feed animals and do some farm kind of stuff and all. And all this like అంటే నాకు ఇట్స్ అ వెరీ మెమరీ అనమాట. ఇట్లా నాలో ఎంగ్రేవ్ అయిపోయింది. ఏంటంటే మై ఫ్రెండ్ యూస్ టు సింగ్, అంటే హీస్ లైక్ లిటిల్ బిట్ ఎల్డర్, ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు ఎప్పుడు మనకి. సో హీ యూస్ టు సింగ్ ఓన్లీ వన్ సాంగ్ అండ్ హీ సాంగ్ ఇట్ ఫర్ like 2 years. లైక్ ఎవ్రీడే మేము అలా వెళ్తుంటాం వస్తూ ఉంటాము, మాకు అదే పని ఊర్లో. ఆయన అదే పాట పాడతాడు, సత్తే ఏ గొడవ లేదు, నువ్వు సత్తే ఏ గొడవ లేదు. నేను ఐ మీన్ ద సాంగ్ లైక్ ఇట్స్ లైక్ సత్తే ఈస్ లైక్ ద వైబ్ మ్యాన్. అంటే చచ్చిపోదాం చనిపోవడం అనేది thing ని ఎంత enjoyable గా చేసినట్టు. Celebration చేసి. అండ్ ఓన్లీ బై కెన్ డూ దట్, లైక్ యునో ఆ ఎవరికి లేదు అప్పుడు ఆరా అట్లా. దేశము అంటే ఎట్లా సత్తే దేశముద్రు టాపిక్ వచ్చింది కాబట్టి మౌనమే ఇస్ ఆల్సో గుడ్ ఆన్ ది సాంగ్. మీ మౌనమేని మీరు మౌనంగా ఉంటే ఇది చాలా కావాలంటే నైట్ పడుకునే ముందు చూడండి, మౌనమే is very మీరు good. చూడండి చూసాం సార్, నేను చూస్తా. we love that song. కానీ మీరు చెప్తుంటే తేడా వినపడుతుంది. అది మీరు వినే పద్ధతిలో ఉంటుంది. నా ఒక్కడికైనా అందరికైనా? అందరికి అట్లా అయిన వస్తుందా ప్రెసెంట్ చెప్పండి, నేను వస్తుందని ఏముంది లేదు. ప్రెసెంట్ కాసేపు ఆయన సరే 1 minute. యా యూ సెడ్ దేశముద్రు టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ భాయ్ ఇస్ ద ఐ థింక్ ఫస్ట్ తెలుగు యాక్టర్ హూ మేడ్ 6 pack. Yes. దేశముద్రు ఈయనని థియేటర్లో పేపర్లో కుక్కి పేపర్ నుంచి బయట ఫోన్ పెట్టి చూపిస్తాం అన్నది ఎవరు కాదు. ఐ థింక్ అందుకే దట్స్ వై వి ఆల్ ఆ టైంలో ఇప్పుడు ఐకాన్ స్టార్, బట్ బిఫోర్ దట్ హీస్ స్టైలిష్. I felt that only suits very gracefully. Stylish is like స్టైలిష్ స్టార్ సార్ నెక్స్ట్ లెవెల్ icon international standards ని మీట్ అవుతుంది, బట్ ఫర్ us local people సో నేను ఒక క్రేజ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీరు కూడా వినండి. అంటే దిస్ విల్ బి కూల్. లైక్ మీరు అరే ఇది కనిపెట్టామా మేము ఈరోజు ఈ వీడియో చూసి అనిపిస్తుంది పక్క, అంటే అనుకుంటున్నా. లెట్స్ సీ. సో ఐ యూస్ టు లైక్ స్టడీ ఇన్ స్కూల్ కాల్డ్ సాయి ఇంగ్లీష్ అని చెప్పేసి కుకట్పల్లి కేబీహెచ్బీలో ఉంటుంది. ఎల్లు వచ్చేది చదువుకున్న లాంటివి చెప్పకు. ఓకే స్కూల్ బడి అంటే చెయ్యాలన్న మూడు ఉత్సాహం. ఎవడి సినిమా? మీ సినిమానే కదా ప్రమోట్ చేసిన తర్వాత. డిసిప్లైన్ లేదు, నేను చెప్తాది అయిపోయినాక. మాకు ఉన్న 4 రోజులే ఉన్నాయి బాయ్ సినిమాకి. మొన్న అల్లు శిరీష్ అని ఫోన్ చేసిండు, అరే బన్నీ అన్న అంటున్నాడు నాకు ప్రమోషన్ తక్కువైన హైదరాబాద్లో, మీరు కొట్టేసేయాలని. నేను అది బాధ్యతగా తీసుకొని అన్న కోసం ప్రమోషన్ కూర్చున్నాను చూస్తే, మీరు అది చేయక ఇది చేయక చెప్పేది చెప్పని మోటివేటింగ్ ఓన్లీ నా మీరు మౌనంగా ఉండడమే మాకు మోటివేషన్. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళిపోతాను. డైరెక్టర్ గారు మీకు ఎందుకు రావు ఇలాంటి డైలాగులు? ఇలాంటివి వస్తే ఆ ఎంబీఏ చూసేవాళ్ళు. అలాంటివి వస్తే ఇక్కడ ఎందుకు ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఎంఈఏలో డైలాగులు బాగానే, డైలాగ్స్ అన్నప్పుడు గుర్తొచ్చింది మంచి డైలాగులు. ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ మంచి డైలాగ్ ఒకటే ఉంది, ది ఎండ్ అని. So I'll tell you what, where did we stop? Like I used to study in Sai English High School. I'm like some 10th or I don't know, like atla last years lo unna డే వీ హ్యావ్ లైక్ పక్క గల్లీలోంచి మెయిన్ రోడ్కి రావాలి, చిన్న సందే. అక్కడ ఒక హాస్పిటల్ ఉండేది, అండ్ వీ యూస్ టు లైక్ క్రాస్ దట్ రోడ్ అండ్ ఆల్. సో వీ అబ్జర్వ్ సంథింగ్ ఇన్ లైక్ ఆఫ్టర్నూన్ టైమ్ ఎప్పుడు బయటికి సరదాగా అట్లా వచ్చినప్పుడు, మార్నింగ్ టైంలో వెన్ వీఆర్ గోయింగ్ టు స్కూల్ వీ అబ్జర్వ్ సంథింగ్. ఏంటంటే దిస్ విల్ బి లైక్ కూల్, టెంపరేచర్ చాలా కూల్ ఉంది ఆ రోజు, హాస్పిటల్ మెరిసిపోతూ ఉంది. అక్కడే జస్ట్ అలా కార్ అట్లా వచ్చి బ్రహ్మానందం సార్ అట్లా నుంచుని ఉన్నారు అనమాట బయట, హాస్పిటల్ బయట. ఓకే, మాకు యా ఐమ్ లైక్ డూడ్ బ్రహ్మానందం గారు ఏంటి అనిపిస్తుంది, కానీ అవతల స్కూల్. ఓకే ఫైన్, డన్. బ్రహ్మానందం సార్ని చూసాం, ఆయన ఏమో చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్, 4 మెట్లు ఎక్కి ఈయనలా చూస్తున్నాడు అనమాట. సీరియస్ ఉంటాయి ఎప్పుడన్నా లైఫ్ లో. అదే అదే. సో బట్ మాకు నవ్వొస్తుండే. కాబట్టి మీకు నవ్వుతుంది, సీరియస్ ఉండాలి మీరు కూడా అప్పుడప్పుడు లైఫ్ లో. సో ఓకే, ఐ సా దిస్ లెజెండ్ ఆన్ లైక్ హాస్పిటల్. నేను అనుకుంటున్నాం లైక్ వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్ అండ్ ఆల్ అనుకుంటున్నాం. ఈ లోపల ఇంకొక స్పార్క్ అట్లా మెరిసింది. ఇంక వెళ్ళిపోయే టైంకి ఒక హెయిర్ అలా లాంగ్ హెయిర్ వేసుకుని స్పెట్స్ పెట్టుకుని ఇలియానా
ఇలియానా గారు షీఈస్ దేర్ ఐఎమ్ లైక్ వీఆర్ డన్. ఇన్ వాట్ డ్రెస్ అక్కడ షూట్ అవుతుంది. జులై. సీ క్యూరియాసిటీ నాట్ ఫిల్మ్ వాట్ డ్రెస్. యూ సీ దస్ ఫిల్మ్ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద డ్రెస్. సీన్ షూట్ చేశారు కదా ఆడ కామన్ సెన్స్ లైక్ when they went to hospital. హాస్పిటల్ సీన్ ఉంటుంది. హాస్పిటల్ చంపగొట్టి that is a scene. దట్ వన్. ఓకే. ఖాళీగా మీ పెళ్లికి ఏమైనా వస్తారు వాళ్ళు కాదు కదా హాస్పిటల్కి వచ్చి. నో అంటే ఐ థాట్ దట్ దే కేమ్ క్యాజువల్లీ. అంటే హాస్పిటల్ కి క్యాజువల్ గా వెళ్తారు ఎవరన్నా కలవడానికి క్యాజువాలిటీ ఉందని చెప్పి క్యాజువల్ గా హాస్పిటల్కి ఎవరు వెళ్ళరు. ఫ్రూట్స్ తీసుకొని అట్లా. ఈ మాసప్ ట్యాంక్ ఒక నిమిషం ఆగండి సార్. సో ఎక్కడ ఆగాం? సో లైక్ ఏదో నడుస్తుంది అర్థం కావట్లేదు. ఓకే డన్. అండ్ ఆఫ్టర్నూన్ కి టాక్ వచ్చింది, బాయ్ ఈజ్ హియర్ అండ్ డన్. స్కూల్ లేదు ఏం లేదు, లెటస్ గో. మనల్ని ఎవడరా ఎట్లయినా కూడా ఆపలేడు. ఓకే సో ఓకే ఫైన్ లైక్ యా మనం కొన్ని పంచులు వృధా చేసుకోవద్దు దీని మీద, ఇంకా అయిపోయింది. సో వీ వెంట అనమాట స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయి అట్లా స్లైడ్ అయిపోయి హాస్పిటల్ నుంచి ఉంటే వీఆర్ ట్రైంగ్ టు గెట్ టు సీమ్ లైక్ మెల్లమెల్లగా అక్కడిక్కడ అబ్స్ట్రాక్ట్ గా కనబడుతున్నాడు. రమ్మీస్ అట్లా వెళ్తున్నారు సడన్ గా, ఈ లోపల ఈయన వస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. మాకు అర్థమైతే ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇలా చూస్తున్నప్పుడు ఒక వి డిడ్ంట్ సీ ద ఫేస్, వి జస్ట్ సా హిమ్ జస్ట్ గోయింగ్ లైక్ వెనకాల నుంచి. ఆ వైడ్ షాట్ లో బిలీవ్ మీ ఆయన అలా వెళ్తున్నాడు, మేము ఇలా చూసుకున్నాం. హాస్పిటల్తో సహా ఏమంట పేరు, యు నో వాట్ హాస్పిటల్ పేరు? ఐకాన్ హాస్పిటల్. అండ్ ఇట్ ఈస్ అంటే ఐ గాట్ టు అంటే ఐ డోంట్ నో ఇఫ్ దట్ హాస్పిటల్ ఇస్ దేర్ ఆర్ నాట్, లైక్ వాళ్ళతో కాదు నాకు తెలియదు, బట్ నేను విన్నా వాళ్ళది అన్నట్టు. సో ఐ హ్యావ్ దిస్ weird theory that Bai knows what he want to like see. Yeah. You want to 10 years తర్వాత ఏం అచీవ్ చేద్దాం అనుకుంటాను నేను ముందే మేనిఫెస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంత తెలిసిన వాళ్ళు మంచి సినిమానే తీస్తారు కదా ఆబ్వియస్ గా. ఐ మీన్ అదే నాకు క్వశ్చన్ కూడా, మంచి తీయొచ్చు కదా ఉన్నదాంతో. ఏం దిక్కిర్రు? ఐ మీన్ ఐ మేడ్ అ ఫిలిం నో దట్ డీసెంట్ ఫిలిం. గంట సేపు ఉంటే అది ఫిల్మ్ అయిపోదు, గంట 40 నిమిషాలు ఉండేది. అంటే మీరు డీసెంట్ ఫిల్మ్ అని సబ్టైటిల్ వేయాలండి. మనకు ఒక ఎడిటర్ ఉండే, ఎవరైనా కూడా ఎడిటర్ సిజర్ అదో ఏదో వాడతాడు కదా, మా ఎడిటర్ ఎక్కువ మాప్ వాడేటోడు. ఓకే అచ్చా, డిలీట్ చేయడం ఏదో సులభ్ కాంప్లెక్స్ క్లీన్ చేస్తున్న ఫీలింగ్ వస్తుండే నాకు తెలుసుకుంటే. అది ఎవ్రీడే 1 hour 45 minutes ఫుటేజ్, ఎవ్రీడే 10-5 లేపి ఇంకా అది స్ట్రెచ్ చేస్తే 1 hour వచ్చిందేమో, లేకపోతే 2 minutes 5 minutes ప్రోమో చేసేటోడు సినిమాని. సరే ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు కానీ, లెట్స్ గెట్ బ్యాక్ టు ద బాయ్. ఓకే ఓకే, ఒక చిన్న ఫాస్ట్ చిన్న క్వశ్చన్ ఇస్తావు బాయ్ మీద. అప్పుడు అనిపిస్తుంది ఐకాన్. నో మ్యాన్, సి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి, మీకులాగా కాపీ కొట్టాలి కదా. ఓకే, అందుకే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక పని చేద్దాం, మీరంతా ఇట్లా రసగుల్లా టైప్ అవుతారు కదా, మీతోనే అడుగుతా క్వశ్చన్. కెమెరాలన్నీ కూడా అంటే కష్టంగానే ఉంటుంది, బట్ ఏమీ ఫోకస్ చేయండి. సో థింకింగ్ వాట్ ఇఫ్ లైక్ బాయ్ మనకు ఇన్స్పిరేషన్, అల్లు అర్జున్ లైక్ బాయ్ అయిపోయింది, ఈజ్ లైక్ ద ఐకాన్ స్టార్, ఈజ్ ద ఇన్స్పిరేషన్, ఈజ్ లైక్ ద బీహార్ కా షేర్ హో గయా పూరా. అట్లానే ఎక్కడికి వెళ్తే ఆడ షేర్ అది. సో లైక్ ఐ వాస్ థింకింగ్ మనం గనక లైక్ 10 years from now, సినిమా ఒక 5 years from now, ఓకే కలలు కానండి అతి వద్దు. ఓకే, సో ఇప్పటి నుంచి ఒక 5 years ఒక 10 years లో ఓకే మనం ఎట్లన్నా క్రాక్ చేసినాం, మీరు ఫిలిం తీసిర్రు అనుకున్నాం లెట్స్ సే, ఇంకొకటి కర్మగారి ఓకే చేసి మీకంటూ ఒక సొంత టైటిల్ కానీ ఒక ట్యాగ్ కావాలి, అంటే దిస్ ఇస్ మీరా, ఇది నా బ్రాండ్, ఇది నా పేరు, ఇట్లా ఏమంటే బాగా ఇట్లా కొట్టే అంటే ఇట్లా అట్లా కొట్టే. సో మీ టైటిల్ ఎట్లా సెట్ చేసుకుంటారు? ఒకవేళ ఆ ప్లేస్కి వెళ్ళాలంటే లైక్ మీ టైటిల్ ఏంది? నేను ఐకాన్ స్టార్ అవుతా అని ఆయన ఫిక్స్ అయ్యిండు అనుకున్నాను, అయ్యిండు. అట్లా మీ ఛాన్స్ వస్తే వాట్ ఈస్ ద టైటిల్ యూ ఆర్ గోయింగ్ టు లైక్ టార్గెట్? మీకు ఎట్లాంటి టైటిల్ కావాలి? నాకు అర్థం కాదు, నాకు ముందు ఒక బిరుదు లాంటిదా యు ఆర్ టాకింగ్? దిస్ ఇస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు బికమ్. లైక్ లెట్స్ సే రాజమౌళి గారికి ఈజ్ లైక్ ద దర్శక ధీరుడు ఇట్లా ఉంటారు కదా, జక్కన్న అట్లా చెక్కుతాడు ఫుల్ సినిమాని. ఓకే, విచ్ యూ డోంట్ డూ. చెప్పండి.
సో రియల్లీ ఐ డోంట్ నో. ఐ మీన్ ఏది ఇస్తే తీసుకోవాలి ఇప్పుడు అవుతున్నారు తీసుకుంటారా? ఇచ్చింది తీసుకుంటారా? అంటే మంచిది ఏదైనా ఇస్తే తీసుకుంటా. వై బ్యాడ్ వన్ మీకు సూట్ అయితే ఇస్తుంది ప్రపంచం. మీ చేతుల్లో ఎంత పడితే అంతే పెడుతుంది ప్రపంచం. ఓకే, డైరెక్టర్స్ అట్లా ఏమన్నా ఉందా? ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఉంది కదా దర్శకరత్న దాసరి నారాయణరావు, సుకుమాని పర్ఫెక్షనిస్ట్. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటే పర్ఫెక్షనిస్ట్. అండ్ త్రివిక్రమ్ గారు గురూజీ, మాటల మాంత్రికుడు. మాటల మాంత్రికుడు. ఇది కూడా తెలియకపోతే ఎట్లా సార్? కేడీసీ ఇట్లా పొజిషన్ మీరు ప్రొడక్షన్ హౌస్ లోకి ఎక్కడ మనిషి వస్తే రానివ్వకండి. మినిమం తెలియదు ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ. ఎట్లయితే ఎట్లా మనం ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనం ఒక ఇమేజ్ ని, ఒక టైటిల్ ని ఫిక్స్ అయ్యి దాన్ని కొట్టాలి మనం. అప్పుడే కదా మనం మన గురించి ఇట్లా ఇంతమంది కాకపోయినా ఒకడైనా మాట్లాడుకుంటాడు గురించి. లెజెండ్. బాలయ్య బాబు తమిళ్లో వచ్చింది. ఎట్లా వద్దు, ఎట్లా అనొద్దు సార్. తప్పు సార్, దాన్ని కట్ కట్ చేయరు. క్షమాపణ అడగండి. సారీ, కుదరదు. కింద పడండి, అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. దండం పెట్టే సార్. ఇట్లా లెజెండ్ అన్నట్టు ఏదన్నా లెజెండ్ కేడి అట్లా లెజెండ్ అంటే తమిళ్లో శరవణ్ శరవణన్. ఆయన ఫ్యాన్స్ వచ్చి కొడతారు. బాగుంటాడు. అది ఇష్టం నాకు. యా, ఆయన ఫ్యాన్స్ వచ్చి కొడతారు. ఆయన ఆ fans సినిమా ఒప్పుకోరు ఇష్టం. అంట. సినిమా ఇష్టం నాకు. అది నైస్. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి బాగుంటాయి. ఇప్పుడు అడిగిందని చెప్పండి. చెప్పినా కదా ద లెజెండరీ విజన్ ఇట్లా. ఓకే, నెక్స్ట్ సారీ సార్, అది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో వచ్చేసింది. రాజమౌళి గారి మీద ద లెజెండరీ అనేది ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ వస్తుంది, దానికి సీక్వెల్ ఉంటుంది. ఎన్ని copy అనేది ఎంఈఏకి 2 వచ్చినట్టు దానికి సీక్వెల్ మనతో ఎంఈఏకి 2 ఉందా? 2 లేదా డైరెక్ట్ 3 తీసేయమంటారా? సేమ్ కాస్ట్ అది ఒకటి చెప్పండి. ఈసారి మనోడు బాగా మాట్లాడింది. సేమ్ కాస్టే ఉండొచ్చు, బట్ ఈసారి ఒక ముగ్గురు చనిపోయిన అమ్మాయిల కిందికి వస్తే ఎట్లుంటది అనేది అసలు చేద్దాం. ఈయన మిమ్మల్ని పంపించాలి పైకి. అందులో మౌనమే ఎవరెవరో కింద పాట ఉంది. పట్టుకురావడం, టార్చర్ చేయడం కాదు. ఆహా. ఎంఈఏ కాదు, దాంట్లో మౌనమే మౌనమే అది అది ఇంపార్టెంట్. అది ఓకే, let's get back. మౌనమే మౌనమే. సో మీకు ఎట్లాంటి టైటిల్ కావాలి? టైటిల్ ఇదే నా టైటిల్. మౌనమే మౌనమే మౌనమే. మీకు డైరెక్టర్ మౌనం అయితే అంటే సినిమా రిలీజ్ అంటే అయిన తర్వాత ఆ ఎలాగో సినిమా మౌనం చూస్తే ఉంటుంది. ఎవరైనా మౌనం అయిపోవాలి. అదే, అదే. సార్ మనకి మూకీ సినిమా ఎప్పుడో వచ్చింది. లేదు, మూకీ ఉండదు, ఫుల్ సౌండ్ ఉంటది. చూసిన జనాలు సైలెంట్. ఓ అట్లా అంటే మంత్రముగ్ధులు Self aware, చాలా నాకు correct గా అర్థమైంది. అంటే పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళకి అట్లా అచ్చా, నైస్. ఇట్లా డోపమైన్ తీసుకున్నాడు. అదే దేవరాజ్ అంటారు కదా, దేవరాజ్ No. గురించి తెలిస్తే భయం గురించి తెలిస్తే డైలాగ్ ఉంటది అట్లా. భయం ఉండదు. ఆ. ఇట్లా స్పెల్ బౌండ్ ఉంటుంది చూసినా, ఇట్లా చూసి అద్భుతాన్ని చూసినప్పుడు కాసేపు అట్లా ఫ్రీజ్ అవుతారు. అట్లా ఒక 2 days వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడరు. ఇట్ బి లైక్ వీళ్ళలో సగం మంది ఇంటికి కూడా పోరు, ఆడదాన్ని తిరుగుతా అంటారు. అదే ఏమైందిరా అని. ఆడితే 2 days ఆడితే. తర్వాత బాగా చెల్లు తినేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా ఇక్కడ. మీరంటే మంచి సినిమా చేసి నాకు తిరుగుతారు. సీరియస్ చెప్తున్నా, జోక్స్ పార్ట్. వీళ్ళ కెరీర్ ఏమైతుందో అని వాళ్ళ కెరీర్ సేఫ్ హ్యాండ్స్. they are like talented and all, but it's unfortunate, like I don't know. వాళ్ళతో తీస్తా కావాలంటే. మౌనమే మౌనమే పార్ట్ 1. మళ్ళీనా ఇది మనల్ని కూడా ఆపేది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మౌనమే. సార్, మనల్ని ఎవడో ఆపవసరం లేదు సార్. ఈయన ఒక్కడు చాలు మీరే సార్. ఆపేస్తారు. కదా? ఈయన ఒక్కడు చాలు. ఏదో ఒకటి చేస్తున్నా కదా మరి. Chill. Okay, let's get back. Recording or taking up? So ఇప్పుడు that is the thing. Like ఒక 5 years from now. Okay, let's get back. Cool. ఇప్పటి నుంచి ఒక 5 years లేదా 10 years కో మీరందరూ ట్రాక్ చేస్తారు. ఐఎమ్ షూర్ ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత తొందరగా మీ గమ్యం చేస్తారు. ఏం దూరంగా ఉండ కదా, నేను వెళ్ళిపోతా ఎక్కడ ఉంటే అక్కడికి. ఎంఈఏ 2 dates కావాలి. ఎంఈఏ అంటే మనల్ని ఎవడు రాపేది అని ఒక అద్భుతం, ఒక కళాఖండం. మీరు స్లైడ్ చేయకండి. పుష్ప గురించి మాట్లాడుతున్నాం, బాయ్ గురించి మాట్లాడుతున్నాం. బాయ్ అని ఫ్లోలో నువ్వు కళాఖండం అని కూడా ఒప్పుకున్నావు తెలుసా? కాదు డైరెక్టర్ గారు, మీరు ఏ ముహూర్తాన మనల్ని ఎవరు ఆపేదని పెట్టారో ఆయన ఆపేస్తా అంటున్నాడు. అది అట్లానే ఉంది కదా. దాన్ని వదిలితే మళ్ళీ జనాలు అయిపోతారు. లైక్ చెప్తున్నాను, బెట్గా చెప్తున్నా, మీ మీ జిందగీలో చేసిన పెద్ద తప్పు అయితే సినిమాలు వస్తాయి. అది మీకు మీరు ఆయనకి ఛాలెంజ్ మీకు చేసినట్టు 5 minutes దగ్గర ఛాన్స్ ఉంటుంది వెళ్ళిపోవడానికి.
లేదా 10 minutes మీద ఏదో స్కోప్ వస్తుంది ఒక మన నేను పవన్ది. ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే యూట్యూబ్ లో ఈ ఒక్క దానికి మాత్రం స్కిప్ లేపేద్దాం. స్కిప్ ఆప్షన్ లేదు. స్కిప్ ఉండదు ఇక. అప్పుడు డైరెక్ట్ వీడియో లేపేస్తే అనుకోవచ్చు. ఆప్షన్ లేపేయండి, పాజ్ చేయడం లేపేయండి, అన్ని లేపేయండి. అన్ని లేపేసి చేసిన వాడు చూస్తా ఫోన్ లేదు సార్, ఒక పని చేద్దాం, సినిమానే లేపేద్దాం. అప్పుడు లేపడానికి ఏమి ఉండదు. సినిమాలు ఎప్పుడు ఉండదు, నా దగ్గర ఒక కాపీ ఉంటుంది కదా, నేను థియేటర్కి వెళ్ళేస్తా ఫోన్ లో. సార్ ఇప్పుడు అయినా ఏం కాదు, ఇప్పుడు యూట్యూబ్ థియేటర్లో వాడికి చూపిస్తా. మనం యూట్యూబ్కి వెళ్ళి ఆప్షన్ తీసేసే బదులు మనమే ఒక సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. అప్పుడు మనం ఇష్టం అది కూడా మనకాపేది.com. ఓకే ఏదైనా ఇక సార్ నాకు వేరే వెబ్సైట్ పేర్లు వస్తున్నాయి, అక్కడ కూడా తీసుకోరని నా బాధ. సరే పక్కన పెడదాం. వెరీ డిస్టర్బ్ సమిక్స్ ఫ్రమ్ నౌ డీప్ వెబ్. అట్లేదన్నా ఉంటే మన ఒక మిస్ అయింది కదా, వాడికి పెట్టండి డైరెక్ట్ లింక్. వరుణ్ గారు. సరే లెట్స్ గెట్ బ్యాక్. గొర్రెలు అయిపోతుంది నాకు. అదే ఇప్పటి నుంచి మీరు అందరూ కరెక్ట్ చేస్తారు. ఓకే, నాకు ఐ వాంట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ టైటిల్ ఇది నేనైతే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ టైటిల్ వుడ్, అంటే ఏదో ఒకటి దాని మీకు తగిలింది, మీ లోపల స్పార్క్ ఉంటుంది కదా అట్లా. సో ఎట్లా ఏమి ఇచ్చుకుంటారు ఇక్కడ నుంచి మీరు చెప్పండి. జస్ట్ దిస్ ఇస్ వాట్ బాయ్ని చూసి నేను కూడా ఇట్లా అయితే బాగుంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పవన్ ఓకే ఎవ్రీ టైం లేదా నాకైతే పేరు అట్లా ఏం లేదు కానీ అల్లు అర్జున్ నాకు ఫస్ట్ నుంచి ఎలా ఇన్స్పిరేషన్ అంటే, ఏదైతే అందరూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆయన చుట్టూ ఉంటారో వాళ్ళు ఏదైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ చేతే పాజిటివ్ అనిపించుకొని, వాళ్ళ చేతే మా ఏం స్టైల్ రా, ఏం మార్చాడు రా, ఏం డాన్స్ రా, ఏం యాక్టింగ్ రా, ఏం పర్ఫార్మెన్స్, ఏం ఏదైనా ఎనీథింగ్ ఎమోషన్ సీన్ అని ఏదైనా కానీ ఒక మంచి నటుడు అనిపించుకోవాలనేది నా ఫస్ట్ నుంచి ఉన్నది. పర్ఫెక్షన్. ప్రతి షాట్ మేబీ కానీ మంచి నటుడు, మంచి పర్ఫార్మర్. నాకు మంచి నటుడు పవన్ ఎంత బ్యూటిఫుల్ ఉండేది నాకు. అంటే నేను ఇంకోట బాగా మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేస్తా, పుష్పలో ఇలా అంటాడు కదా, ఈ స్వాగ్ అనేది రేసు గుర్రంలోనే ఉంటది. రేసు గుర్రంలో మనోడు ఇంటిని కూల్ చేస్తాడు శివారెడ్డి, ఫాలో అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్వెట్ వచ్చేస్తాడు. ఆ షాట్ లో ఏముండదు, స్వెట్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు వేరే యాక్టర్ ఎవరు కూడా వెళ్ళిపోయి కాము వెళ్ళి శివారెడ్డి అని చెప్పి డైలాగ్ చెప్తారు. కానీ మనోడు అసలు ఫుల్ ఆ మూమెంట్ ఏం చేయాలి, ప్రతి షాట్ ని డీటెయిలింగ్ అట్లా వెళ్తూ కూడా ఇట్లా అనుకుంటూ ఒక స్టైల్ అదొక బేసిక్ ఇట్లా ఏమంటారు, మీకు ఆయన కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఒక మజిల్ మెమరీ లాగా ఇప్పుడు ఆయన మేనరిజమే ఒక స్టైల్ స్వాగ్. మోస్ట్లీ నీ అబ్జర్వేషన్ వెన్ పీపుల్ డూ హార్డ్ వర్క్, అంటే ఏది పడితే తీసేసినాంలే అట్లా కాకుండా కష్టపడేటోళ్ళు ఉంటారు కదా, చేతుల్లో మట్టి అంటేటోళ్ళు తినేటప్పుడు కానీ చెప్పుడు వస్తే ఇట్లా వేసుకుంటారు ఇక. దట్ ఈస్ వెరీ దట్స్ వన్ ఆఫ్ ద, అది అమెరికా అన్నా ఇక్కడన్నా జపాన్ అన్నా అట్లనే ఉంటారు క్యాండిడేట్. సో దట్స్ నాకు ఇంకా బాగా గుర్తుంటే, యాక్చువల్గా నేను పుష్ప అప్పుడు మా రిలేటివ్స్ మా నాన్నమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళాను. మా నాన్నమ్మ ఇంటి మా బాబాయ్ వీళ్ళంతా కొంచెం ఏజ్డ్, వాళ్ళు ఈ మన పుష్ప టీచర్ ఏదో సంథింగ్ ట్రైలర్ ఏదో సంథింగ్ టీవీలో వస్తుంది రిలీజ్ కి ముందు వస్తుంటే అల్లు అర్జున్ గురించి టాపిక్ వచ్చింది. మా బాబాయ్ మా డాడీ వీళ్ళంతా కూర్చున్నారు. వీళ్ళు గంగోత్రి సినిమా చూశారు. గంగోత్రి సినిమా చూసినప్పుడు గంగోత్రి సినిమా ఏంటంటే ఫుల్ ప్రమోషన్స్ ఇస్తారు, చిరంజీవి గారు అంతా ప్రమోషన్స్ ఇచ్చి వీళ్ళంతా ఏమో డ్రాప్ చేసి జలసి వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళు వీడే మన ఏ హీరో అది అనుకున్నా. ఇప్పుడు వీళ్ళే బారే ఏం చేస్తున్నాడు రా, వీళ్ళే అసలు 2-3 షోలకి వెళ్దామంటే అంత క్రేజ్ రావటం ఇది రియల్లీ సూపర్ నైస్. బైక్ ఒక్కసారి సూపర్. నెక్స్ట్ లెట్స్ గో విత్ యూ. టైటిల్ ఇది నేనైతే అని బాగుంటుంది. ఫస్ట్ టైటిల్, దాని తర్వాత డిస్కషన్. ఓకే లెట్స్ ఇగ్నోర్ లైక్ ఓకే గ్రీన్ మ్యాట్ పెట్టాను నా ముందు అయిపోయింది. టైటిల్ అంటే లైక్ క్వాలిటీ ఏదైతే మన భాయిలో ఉందో ఆ క్వాలిటీ నాకు టైటిల్ గా రావాలి. క్వాలిటీ స్టార్. వెయిట్ ఏంటంటే లైక్ హీ కెన్
ఈజీలీ అడాప్ట్ ఎనీ క్యారెక్టర్, ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? దట్ వర్సిటాలిటీ ఏదైతే ఉందో మన భాయిలో, ఆ వర్సిటైల్ యాక్టర్ అనే ఒక టైటిల్ నాకు వస్తే ఐ విల్ ఫీల్ చాలా ఇంకా మనకి Versatile ఉండాలి. వర్సటైల్ స్టార్ జైష్విక్, ఎస్. దట్ ఈస్ గుడ్. కలలు కన్నాను బ్రో, బట్ ఇప్పుడు ఏమవుతుందో అని భయం వేస్తుంది. ఇది చేయకుండా ఉంటే బాగానే ఉండేది. మనల్ని ఎవరు ఆపేది అనే ఒక కళాఖండం ఏదైతే ఫస్ట్ ఉందో. లాంచ్ ఎట్లయినా బ్లాస్ట్ ఉంది. నెక్స్ట్ 2 కల్లా అసలు నువ్వు ఇక ఇండస్ట్రీలో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు ఇక. యు ఆర్ లైక్ అన్నపూర్ణాల నువ్వే, రామనాయుడుల నువ్వే, Okay, మాస్టర్ let's ట్యాంక్లో go with ఎక్కడైనా. స్వామి గారు. లోపలనే, గేట్ దగ్గర కాదు. గేట్ దగ్గర నేనుంటాను నీ డేట్స్ కోసం, మళ్ళీ 3 చేయడానికి. ఈయన ఎవడన్నా ఆపండి. నన్ను ఎవరు ఆపలేదు. అందుకే మనల్ని ఏమన్నా ఆపే 3 మాట్లాడుతున్నాను నేను, 2 కూడా కాదు. నువ్వు ఆపడం అంటే ఎక్కడ ఇంత. ఓకే లెట్స్ గో విత్ యా స్వామి చెప్పండి, వాట్ ఈస్ ద టైటిల్? ఊరికే ర్యాండమ్ గా. యా అంటే స్టార్ ట్యాగ్ లైన్స్ అని చెప్పను కానీ ఎంటర్టైనర్ అంటే అది. ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ లోకేష్. దట్ Super. ఈస్ కూల్ రే. దట్ ఈస్ వాట్ యాక్టర్ హ్యాస్ టు డూ కదా, టు ఎంటర్టైన్. అవును అది You want to entertain, అంటే yeah. దేశముదురులో ఒక ఎంటర్టైనర్ బట్ యూ ఆల్సో ఎంటర్టైన్ ఇన్ ఎంఏ ఆల్సో కాన్షియస్లీ. దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్, యూ నో. యు ఆర్ లైక్, నేను ఇంకేం మాట్లాడు, మీరు చెప్పండి. సారీ, సో ఐ వాంట్ టు ఎంటర్టైనర్ అవ్వాలంతే. యూ వాంట్ గివ్ దట్ వైబ్. యా కాన్షియస్ గా అది కూడా ఎంటర్టైనర్. యూ విల్ డూ ఇట్ రే పక్కా. సినిమా తీసేటప్పుడు ఉండదు కాన్షియస్నెస్. దెన్ నెక్స్ట్ లైక్ Yes. మీరు చెప్పండి. నాకు మెయిన్గా అల్లు అర్జున్లో కావాలంటే, అంటే ఒక జనరేషన్ వరకు చిరంజీవి గారు ఒక టైప్ ఆఫ్ స్టైల్ ఇచ్చారు ఇండస్ట్రీకి కానీ మన పీపుల్కి కానీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని గ్యాప్స్ స్వెట్ షర్ట్స్ కానీ హుడీస్ కానీ. దట్ 2 పాయింట్స్. Yes. దట్ ఈస్ అది నాకు అల్లు అర్జున్లో మెయిన్గా నచ్చే క్వాలిటీ అదే. అంటే ప్రతి సినిమాకి ఒక కొత్త వైబ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అది ఆ స్టైలిష్ అనే ఒక పదంకి ప్యూర్గా దాన్ని నిలబెట్టుకోవడం అంటే అది అల్లు అర్జున్ ఒక్కడికే అనిపిస్తుంది నాకైతే. న్యూ స్టార్. నో లైక్ ఆ స్టైలిష్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ప్రతి ఒక్క తీసుకొద్దాం అనుకుంటున్నాడు. కొత్త ఫ్యాషన్ ని మన ఇండస్ట్రీకి కానీ మన పీపుల్ కి కానీ రెండు సెట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ ఫ్యాషన్ లెవెల్ అంటే ఆయన తీసుకొచ్చి ప్రతి ఒక్కటి లైక్ ఫ్రమ్ దేశం ముదురు ఆ ఒక హెయిర్ స్టైల్ అండ్ హెయిర్ స్టైల్ నిజం చెప్పండి హెయిర్ స్టైల్స్ జులై ఆల్సో సో మెనీ పీపుల్ జులై అండ్ రేస్ గుర్రం రేస్ గురం ఎవ్రీ మూవీ ఒక కొత్త ఉంటాడు. అంటే లైక్ ఒక సినిమా నుంచి ఒక అంటే ఒక పుష్ప 2 తప్పించి ఈవెన్ దట్ మౌనమే సాంగ్ ఆల్సో దట్ హెయిర్ స్టైల్ ఇస్ వెరీ నైస్. ఆ పాటకున్న వాల్యూ పోతుంది మీరు Yeah. open చేస్తుంటే. మాకు మీరు ఇదే పాడండి పోతుంది ఒకసారి, సార్. ఒకసారి ఆగండి, మీరు ఒకసారి పాడండి. పాడండి. మీరు పాడండి. ఆ షార్ట్ లో మనోడు మేమంతా బండి మీద పడతాం కుక్కలు. No. Sorry. It is Dharma who is shouting. Sorry. Okay. కుక్కలు నేను కాదు. పాడిన ఇన్నారు కదా. సరే ఇప్పుడు ఒకసారి పాడండి. పాడండి. ఇప్పుడు పాడండి. మౌనమే మౌనమే పాడండి. అంటున్నారు కదా, మీరు పాడండి. మౌనమే పాడితేనే మీ మౌనం అవుతాం. ఐఎమ్ నాట్ హియర్ టు సింగ్, ఓకేనా? బట్ యూ హ్యావ్ టు నో అందరూ రాంగ్ ట్రాక్ టైం డిమాండ్ చేస్తుంది మిమ్మల్ని. నేను right బాయ్ track ఫ్యాన్స్ డిమాండ్ తీసుకురావాలి. చేస్తున్నారు. ఓకే ఫుల్ పీపుల్ మన్నించండి, సరే. ఇంటర్ఫియర్ అవుతున్నా. అండ్ ఓవర్లాప్ చేయకుండా ఎక్కువ. నేను ఉన్నా కదా. నేను చెట్లు ఉండాల్సింది అయిపోయింది. అది ఫోన్లు తీసుకొని రెడీ మనమే లైక్ పిల్లలకు చెప్తా 10 వాచెస్ అంటే 10 వ్యూస్ పెంచితే చాక్లెట్ ఇస్తా పోలిగా. నీ చాక్లెట్ నాకేం అవసరం లేదు. కెమెరా రోలింగ్ అవ్వాలి. సో థింగ్ ఏంటంటే ఐ వాంట్ టు నో వేర్ ఎక్కడ స్టార్ట్ అయినారు ఏంటి కదా మీరు అందరూ అని. లైక్ వాట్ ఈస్ యువర్ బ్యాక్ స్టోరీ అంటే పెద్ద స్టోరీ అవసరం లేదు, క్లుప్తంగా ఇంతకుముందు ఏం చేసారు ప్రాజెక్ట్స్. ఓకే, ఈ కళాఖండం ఏదైతే ఉందో మనల్ని ఎవరు ఆపేది అందులోకి ఎట్లా ఎంటర్ అయినారు అది. ఐ వాంట్ టు నో దట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ యూ గై చెప్పండి. ఓకే, ఫస్ట్ థింగ్ యాక్టర్ అన్నది నాకు నియర్లీ 3rd 4th క్లాస్లో స్టార్ట్ అయింది. అంటే ఆ టైంలో మా బిగ్గర్ బ్రదర్ అంటే నైబర్ బ్రదర్ ప్రసాద్ అన్న అని ఉంటుండే. ఆయన దగ్గరికి ఆయన ఒక ఆర్టిస్ట్ లైక్ ఆర్ట్స్ చేస్తుంటాడు. ఆయన ఈజ్ విఎఫ్ఎక్స్ ఆర్ట్ అంటే విఎఫ్ఎక్స్ కూడా చేసేవాడు ఆ టైంలో. నన్ను పిలిపించి అరే నువ్వు ఒక బిగ్ మ్యాన్ నీ ముందరికి వచ్చాడు అంటే చాలా లైక్ బిగ్ మ్యాన్, ఇంకా ఒక హ్యాండ్ని పెడతాడు రా, నువ్వు హ్యాండ్ మీద అలా నిల్చొని అతను ఇలా లేపుతుంటాడు, నువ్వు అప్పుడు పైనకి వెళ్ళి చూస్తున్నావు, ఆయన ఐ కాంటాక్ట్ వచ్చినప్పుడు వరకు ఇలా చూడు అని చెప్పేవాడు. అంటే నాకు ఆయన ప్రాక్టీస్ చేయించేవాడు ప్రతి డే. ఆయన ప్రాక్టీస్కి అండ్ అది నాకు చాలా హెల్ప్ అయింది.
అంటే ప్రతి ఒక్క షాట్ అంటే ఒక పెద్ద బ్యాట్ నీ సైడ్ వస్తుందిరా ఆర్ఎల్స్ ఒక పెద్ద లైన్ నీ ముందు వస్తుంది, నువ్వు ఎలా చూస్తావు అలా ఆయన దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్. అప్పుడు నాకు అంటే ఆ టైంలో మనకి అంటే మా ఏజ్ వాళ్ళకి 2 థింగ్స్ మెయిన్గా ఎక్కువ అట్రాక్ట్ చేసేది. ఒకటి క్రికెట్, ఇంకొకటి యాక్టింగ్ అంటే స్క్రీన్ మీద కనిపించడం. అండ్ ఇంకొక థింగ్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది అంటే మా బాబాయ్తో కారు ఉంటుండే లైక్ ఆ టైంలో మారుతి ఇండికా సంథింగ్. ఆ కార్లో వెళ్తుంటే ఆబ్వియస్గా మనం కార్లో వెళ్తుంటే ప్రతి ఒక్క ట్రెస్ పర్సన్ మనం చూస్తాడు. అది నేనేమనుకునేవాడిని అందరు నన్నే చూస్తున్నారేమో, మనం ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా ఫీల్ అయిపోయేవాడిని నేను. ఓకే అంటే ఎవరైనా కార్ రోడ్ మీద వెళ్తుంటే ఆ కార్ని చూస్తారు. నాకు ఎలా అనిపించేది అంటే ఓకే అందరు నన్ను చూస్తున్నారేమో, నేను ఒక మెయిన్ క్యారెక్టర్ ఏమో అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. ఈ 2 థింగ్స్ మెయిన్గా నన్ను యాక్టింగ్ సైడ్ నడిపించింది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఒక యాక్టరే ఈ యొక్క సొసైటీని వాళ్ళ యొక్క థింకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని నేను నమ్ముతాను. సో ఈ 2 థింగ్స్ నన్ను మెయిన్గా యాక్టర్ అవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి బాగా. అండ్ అదే ఒక యాక్టర్ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ అంటే వాళ్ళని చేంజ్ చేయడానికి ఒక మూవీ సరిపోతుందని నేను నమ్ముతాను. పుష్ప మాదిరి ఒక పవర్ మూవీతో షేక్ చేసి అట్లాంటి టైప్ అలా అది నా బ్యాక్ స్టోరీ. నేను యాక్టింగ్కి ఎందుకు రావాలని ఫస్ట్ ప్రాజెక్ట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను పతంగ్ అనే మూవీలో యాక్ట్ చేశాను. అందులో ఒక అరుణ్ అనే క్యారెక్టర్కి వాళ్ళ నైబర్ సపోర్టర్ లాగా యాక్ట్ చేశాను అనమాట. అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ కైట్స్ ఫైట్ ఉంటుంది కదా, అంటే ఆ సబ్జెక్ట్ ఓవర్ చేయలేదు ఇండియాలో. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం, అంటే షార్ట్ ఫిలిం తీసేస్తే ఇది ఒక మెయిన్ ఫిలిం విచ్ టోటలీ డిపెండ్స్ ఆన్ కైట్ ఫైట్స్ లైక్ కైట్ ఫెస్టివల్స్. అండ్ ఇంకా కరెక్ట్గా చెప్పొచ్చు అంటే ఒక కైట్ కాంపిటీషన్ లాగా, ఆ కైట్ కాంపిటీషన్ లాగా ఆ బ్యాక్డ్రాప్ మీద వచ్చే సినిమా ఇది. ఒక బస్తీ అండ్ ఒక క్లాస్ వాళ్ళ మధ్యలో క్లాష్ చేస్తూ ఈ సినిమా స్టోరీ ఉంటుంది. నేను చేసిన ఫస్ట్ మూవీ అది. ఇంకా నెక్స్ట్ ఎంఈఓలోకి ఎట్లా వచ్చారు? నేను ఎంఈఓలోకి రావడానికి మెయిన్ రీజన్ మన లోకేష్ బాబు. లైక్ నాకు ఒకరోజు కాల్ చేశాడు, అరే ఒక క్యారెక్టర్ ఉంది, మంచి క్యారెక్టర్, తక్కువ లెంత్ ఉంటుంది కానీ ఒక మంచి గుడ్ క్యారెక్టర్ క్లైమాక్స్లో వస్తుందని చెప్పాడు. ఆ రోజు నేను మీతో కూడా మాట్లాడాను అనుకుంటా. నాకు అది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే లైక్ ఒక మిథాలజికల్ వేలో మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్లో డ్రాప్ అయ్యే సినిమాలో ఇది కూడా ఉంది, మైథాలజీ. నాకు అది అనిపించింది ఆ స్టోరీ మళ్ళీ లోకేష్ బాబు చెప్పినప్పుడు. ఫిలిం అని అండ్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక షార్ట్ ఫిల్మ్ ఆర్ ఫిలిం, ఒక చిన్న ఫిలింలో ఒక మైథాలజికల్ టచ్ ఎవరు చేయలేదు నాకు. అంటే నేను చూసినంత వరకు ఒక్క లేదు. అండ్ నాకు అది బాగా నచ్చింది. ఆ టాపిక్ మీద రన్ అవ్వడం, ఆ క్యారెక్టర్స్ మొత్తం తిరగడం, నాకు అది బాగా అనిపించింది. సో క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అది కూడా నేను ఆ లైన్స్ చదువుతున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ మాకు యూజ్ అవుతాయి నిజంగా చెప్పాలంటే. బాగా హైపెక్కిస్తున్నారు క్లైమాక్స్, మైథాలజీ. అంటే మాకు డైరెక్ట్ ఇలాగే చెప్పి మా అట్లా నమ్మించారు. డన్, సూపర్. యా, పవన్ గారు, వాట్ ఆర్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్? మీరు ఇంతకుముందు ఏమైనా చేసిర్రా ఏంటవి, లేకపోతే ఎలా వచ్చారు మీలో? ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అంటే ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, కానీ చిన్న క్యారెక్టర్స్ అవి చేశాను. ఒక సినిమాలో చేశాను, అది కూడా అంతే, చిన్న ఫ్రెండ్ క్యారెక్టరే. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనోడు చెప్పినట్టు మన లోకేష్ బాబు ఒక వారధిలాగా ఉన్నాడు. లోకేష్ బాబు పుష్ చేయడం వల్ల మనోడిని కలవాల్సి వచ్చింది డైరెక్టర్ ధర్మతేజ గారిని. పుష్ చేయకపోతే బాగుండదు. యాక్చువల్లీ మనోడిని కలవడానికి ఎప్పుడు నేను హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు అంటే పని ఇప్పుడు నేను హైదరాబాద్లో బైక్ మీద అంత సాహసాలు నేను చేయలేదు. మనోడిని కలవడానికి వెళ్ళేటప్పుడే నేను ఏదో నేచర్ ఏదో అంటారు కదా, సిగ్నల్ ఇచ్చి పాయింట్ ఆఫ్ అలానే ఊటికి వెళ్ళిపోయి అదొక వరల్డ్ టూర్ లో ఉంటుంది బేసిక్ వెళ్ళేది. నీకు కూడా చెప్తాను, నాకు తెలిసి మనోడు ఎప్పటికీ చెప్పలేదు, నాకు ఎందులో చెప్పలేదు. నేను మనోడు లొకేషన్ పెట్టి రూమ్ నుంచి లొకేషన్ పెట్టాడు, అది బ్యాక్ రోడ్కి వెళ్ళిపోయింది అనమాట. అటు వెళ్ళిపోతే ఫోన్ చేస్తే ఇటు నుంచి రూట్ ఉందంటే రూట్ ఉండిద్ది, నీకు తెలియదు, నీకు తెలుసు ఉండిద్ది రా అన్నాడు. ఇద్దరు అడిగాను, నాకు తెలియదు అన్నారు. ఇంకొక అతను అన్నాడు ఇటు నుంచి వెళ్ళి బ్రో ఉండిద్ది అన్నారు. అదే ఇల్లు, అది ఐ మీన్
కొండ రోడ్డు అపార్ట్మెంట్ కిందకి డౌన్ పార్కింగ్ ఏరియా అనమాట. ఓకే. అంటే చిన్న చిన్న మనిషి నడిచే వే ఉంది. అటు వెళ్ళిపో అంటున్నాడు. నేను నిజంగానే ఉందేమో అనుకొని చెప్పి బండి అలా వెళ్ళిపోయి ఆ చెట్లలోకి వెళ్ళిపోయా బండితో. నువ్వు లిటరల్ గా చెత్త అనే ఎంబీఏలోకి ఎట్లా వచ్చినావు చెప్తున్నావు నువ్వు. లైక్ డైరెక్షన్స్ ఇట్లా అసలు ఎంత సాహసం అంటే మళ్ళీ అక్కడి నుంచి బండి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకా మా యాక్టర్స్ సినిమాకి రాకముందే వాళ్ళ ఆటంకాలన్నీ ఎదుర్కొని ఫైట్ చేసి వచ్చాను. సో అది ఓన్లీ బయటకు వచ్చారు, అదే సంతోషం. బయట మనోడిని కలవటమే అంత అదృష్టంగా ఫీల్ అవుతాను. సాహసాలు చేసి కలిసి తర్వాత వైపరీత్యాల మధ్య మొత్తం చెప్పా ఇంకా కలిసిన తర్వాత ఎప్పుడైతే నాకు మామూలుగా నాకు స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది, లైన్ చాలా నచ్చింది, పాయింట్ ఫ్రెండ్స్ కానీ మనోడు వే ఆఫ్ నెరేషన్ చాలా నచ్చింది నాకు ఫస్ట్. మనకు చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ బాగా యూజ్ అయ్యి నచ్చినాయి. సో దానివల్ల మనకు నచ్చింది. సూపర్, సైడ్ చేస్తాను. మంచిగా ఉండే పర్ఫార్మెన్స్ నేను చూసినా కదా, ఇట్ వాస్ నైస్. అండ్ యూ ఎట్లా వచ్చారు? ఇంతకుముందు ఏమైనా చేసారా? అండ్ ఎంబీఏలోకి ఎట్లా? ఇంతకుముందు మన వాళ్ళలాగా అంత సినిమాలో చేయలేదు కానీ మా ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసాము. సేమ్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మేము అందరం కూడా ఒకే స్కూల్, యాక్టింగ్ స్కూల్ అనమాట. అక్కడ మాకు పరిచయం. బిఫోర్ యాక్టింగ్లోకి రావడానికి ముందే ఎన్నో ప్రయత్నాలు నేర్చుకున్నా. ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. అందులో మన లోకేష్ బాబు తప్ప వీళ్ళిద్దరూ ఉన్నారు. ఓకే. సో యు ఆర్ ఆల్సో ఇంటూ డైరెక్షన్. I don't want to be a director, but like Dharma. నన్ను ప్రాజెక్ట్ చేసుకోవడానికి లైక్ ధర్మ వేరే చేయలేదు కూడా. ఓకే. అది కాదు, అది న్యాచురల్ ఉండాలి. అట్లా కొంచెం కష్టం మ్యాచ్ చేయడం అంటే. ఇప్పుడే అర్థమైంది. అది ముందు నుంచి అయినా ఉంది. నాకు వీళ్ళిద్దరు డైరెక్షన్ చూసాను. మనోడిని చూసి ఈ మనోడిని చూసాను. ఇద్దరిలో కామన్ పాయింట్ ఇస్ పేషెన్స్. ఆయనకి లేనిది ఈయనకి ఉన్నది. ఇద్దరికి ఉన్నదా? లేదా? ఉన్నది. ఓకే. మనోడి కూడా చాలా పేషెన్స్. మమ్మల్ని చాలా తట్టుకున్నాడు సెట్ లో. ఓకే. ఓకే. గుడ్. ఆ 2 పాయింట్స్ ఇద్దరిలో obviously అంత పేషెన్స్ ఉంది కాబట్టి మేబీ ఎంబీఏ కంప్లీట్ చేయగలిగాను. యా మ్యాన్. యా లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ Let him unanimous, like seriously. People don't let him finish. He's done with you. All are done with me. Okay. But I will make 2 also. No. You talk. బెదిరిస్తున్నారు. చెప్పండి. వన్స్ ఒక రోజు ఈవినింగ్ పవన్ కాల్ చేశాడు. ఇక్కడ కల్ప్రిట్ పవన్ అన్నట్టు. ఇంతకుముందు 2 సార్లు మనోడైతే అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్కి ఉంటుంది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాస్ అయితే నా ఫ్రెండ్ కూడా పాస్ అవ్వాలనుకుంటాడు. నేను ఫెయిల్ అయితే నా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అవ్వాలనుకుంటాడు. సెకండ్ అయితే అనుకుంటాడు. సెకండ్ అందుకే నేను ఒకరిని ఎందుకు పడాలి, నువ్వు కూడా రా అని చెప్పి ఫోన్ చేసి పిలిచాడు. సో ఫ్రెండ్ పిలుస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా అందులో నా ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్ మా లోకేష్ బాబు అన్నారు. ఇంకా మెయిన్ లీడ్ అంటే ఎవరు లేరు. ఇంకా మెయిన్ లీడ్ అంటే స్క్రిప్టే, దాన్ని ఎలా లీడ్ చేసే వాళ్ళే అయితే. అవును, మెయిన్ లీడ్ ఎవరు లేరు, ఎందుకంటే స్క్రిప్ట్ మెయిన్ లీడ్ అన్నాడు కాబట్టి మా డైరెక్టర్ గారు దాన్ని ఎప్పుడో తీసారు. సో మెయిన్ లీడ్ అనేది ఎవరు లేరు. ఓకే, నైస్. సో యా, మీదేంటి ప్రీవియస్ ప్రాజెక్ట్ అండ్ ఎట్లా వచ్చారా మీ ఎంబీఏలోకి? అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్ అవి ఏం చేశారు ప్రీవియస్ ప్రాజెక్ట్స్? నేను ఇక్కడికి రాకముందు ఒక చిన్న ఫీచర్ ఫిల్మ్ చేశాను, ఉల్లాసంగానే ఉత్సాహంగానే అని. జస్ట్ ఒక అది ఇంపార్టెంట్. అంటే నేను దాని వల్లే ఇటువైపు వచ్చాను ఇండస్ట్రీ. కానీ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. కానీ నేను ఇందులోకి రావడానికి మెయిన్ రీజన్ మా ఫాదర్. ఓకే. నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల నాకు ఫస్ట్ అసలు కెమెరా ముందు, ఆడియన్స్ ముందు ఒక యాక్ట్ కానీ ప్లే కానీ చేస్తుంటే వాళ్ళ ఇచ్చే రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఆ ప్రశంస ఉంటుంది, చీర్. సో అట్లా ఫస్ట్ నాకు ఇష్టం ఉండేది కాదు క్లాసికల్ డ్యాన్స్ అంటే. బట్ ఎప్పుడన్నా పర్ఫార్మెన్స్ చేసి కిందకి వచ్చినప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు. ఇంకా చాలా చిన్నప్పుడు ఇంత ఏజ్ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంటే నాకు తెలిసేది కాదు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానని. జస్ట్ ఆ మేకప్, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉండటం వల్లే మనకి అప్పటి నుంచి ఆ రూట్ అప్పటి నుంచే పడింది యాక్టింగ్ అంటే. సో
సో అండ్ యూ డిడ్ రీసెంట్గా ఉల్లాసంగా వచ్చా సో అది రిలీజ్ అయిందా? నో, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే, నైస్. ఎప్పుడు అవుతుంది? ఈ నియర్ ఫ్యూచర్ అవ్వలేదు, హోప్ఫుల్లీ. గ్రేట్. అండ్ దిస్ ఈస్ లైక్ యువర్ సెకండ్ ఫిల్మ్. మధ్యలో యూ డిడ్ సమ్ అనదర్ వన్ షార్ట్ ఫిల్మ్. కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ నేను చేశాను. అండ్ ఇంకొక థింగ్, మయూకాకి వెళ్ళిన తర్వాత చాలా అంటే యాక్టింగ్ మీద అంటే నేను చేయగలను ఇది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఓకే, సూపర్. మయూకా యాక్టింగ్ స్కూల్. యా, థ్యాంక్స్ టు మై నితేష్ గారు. అది దాని గురించి కూడా ఉంది. సో నైస్. అండ్ మీలోకి ఎంఏలోకి మీ వల్లే వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అనమాట. నేను నాకు అదే షాక్ అవుతున్నా, అనవసరంగా పిలిచిన. అయితే కంప్లీట్ అన్లాక్. అంటే దీనికోసం వెయిట్ చేస్తున్నాడు ఇవన్నీ ఇక్కడ తేలినాయి. ఇక్కడ నా స్వార్థం ఏంటంటే ఎవరో పెద్ద ఆయన చెప్పారు, మనం వెళ్ళే దారిలో ఓ 10 మందిని మనం లాక్కెళ్ళాలి, మనతో పాటు ట్రావెల్ చేయాలి, మనతో పాటు నడిపించాలి. అప్పుడే ఎప్పుడన్నా మనం ఒక స్టెప్ వెనకబడినప్పుడు వాళ్ళే మనల్ని దాస్తారు. అట్లా నా ఇదేంటంటే నాతో పాటు యాక్టింగ్ నేర్చుకున్నాం మా ఫ్రెండ్స్ అందరూ ఇందులోనే ఏదో హైట్స్ చూడాలని చెప్పి ఇందులోనే సెటిల్ అవ్వాలని చెప్పి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు ఆడిషన్స్కి వెళ్ళడం. నాలాగే అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో నేనేమనుకున్నానంటే నాకు వచ్చిన ఆపర్చునిటీని ఖచ్చితంగా వాళ్ళకు కూడా పంచాలి, అది నా స్వార్థం బేసికల్లీ. సో ఎట్లా హౌ అంటే ఫస్ట్ నేను మెయిన్ రీజన్ అయితే ఫిల్మియన్. ఖచ్చితంగా ఫిల్మియన్ నాకు ఇట్లా చెప్పడం వల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ ఫిల్మియన్ ఐ మీన్ టు దిస్ ప్రాజెక్ట్, దట్స్ ఇట్. చేసిన తప్పుని అనుభవించారు. లేకపోతే బొంగుని మాస్టర్ టైం పోయి కూడా వస్తాడు, లేకపోతే నేను అనవసరం ఈయన వల్ల వచ్చినట్టు అనుకుంటున్నాను. సరే, ఓకే, ఫైన్. మీరు ఎట్లా స్టార్ట్ చేసారు ఈ ప్రాజెక్ట్? మళ్ళీ నాని వాస్ లైక్ ఓకే, మీరేంటి, మీరు ఇది ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఎందుకు ఈ అద్భుతాన్ని బయటికి తెద్దామని మీకు థాట్ ఎందుకు వచ్చింది? చెప్తా. క్లుప్తంగా. సో ఐ వాస్ మోర్ ఇన్ టు రైటింగ్. నాకు ఫిలిమ్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా కూడా. ఐ వాస్ లైక్ ఎ క్యాండిడేట్. పొద్దున్నాక సినిమాలు చూసి నాకు ఇంగ్లీష్ సినిమాలు అవి చూడనీకపోయేది ఇంట్లో, ఎందుకంటే వాళ్ళు చూడలేరు కాబట్టి. సో అందరు పడుకున్న తర్వాత నైట్ కూర్చొని 12 to 3 o'clock అట్లా ఒక్కడనే ఒక సినిమా ఫినిష్ చేసి అప్పుడు మా అమ్మ ఫుడ్ పెట్టించేది, తినేసి పడుకునేటోని. దిస్ మై ఎవ్రీడే స్కెడ్యూల్. డైలీ నైట్ ఒక ఇంగ్లీష్ ఆర్ హిందీ సినిమా. సో ఇష్టం ఫిలిమ్స్. నేను నవోదయలో ఉన్నప్పుడు చిన్నప్పుడు కూడా నేను ఒక సినిమా చూసి వచ్చిన ఈరోజు బయటికి వెళ్ళి అని చెప్పేసి నేను నా సొంత స్టోరీ ఏదో ఒకటి చెప్పేది. వాళ్ళు నిజంగానే నమ్మేటోళ్ళు, ఇది వీడి వాళ్ళు చూసి వచ్చిన సినిమా అని. సో ఐ యూస్ టు డూ దాట్ చిన్నప్పుడు. దాని తర్వాత కోవిడ్ టైంలో నాకు నేను రాయడం ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. అంతకు మీరు ఈ నగరానికి ఏమైందో అట్లా లేదు, వాడు ఎగ్జామ్ పేపర్ మీద రాసి తీసుకెళ్తాడు చూసినావా. ఐ డిడ్ దోస్ థింగ్స్ ఇన్ మై ఇంటర్మీడియట్. ప్రీ ఫైనల్ పేపర్ నింపేసుకొని రూమ్కి తీసుకొని వెళ్ళేటోని స్టోరీ కంటే రాసుకుంటాను. సో కోవిడ్ టైంలో నాకు ఒక థాట్ వచ్చింది, ఇది నేను రాయకపోతే మర్చిపోతానేమో అని భయం. రాయకపోకుండా ఉంటేనే బాగుండేది బేసికల్లీ. నో, దట్ ఈస్ గుడ్ వన్ ఉంది, దట్ ఈస్ వెరీ గుడ్ స్టఫ్. సో అది అట్లా భయం వేసి రాయడం స్టార్ట్ చేసిన. అంటే చదివినప్పుడు భయం వేసిందా? నువ్వు థాట్ వచ్చినప్పుడు మర్చిపోతానేమో అని భయం వేసింది. సో అది ఫినిష్ చేసిన ఫస్ట్ ఒక 2-3 months పట్టింది. అదొక నావెల్ కైండ్లో, ఐ డోంట్ నో, నాకు జస్ట్ కథ చెప్పాలి, ఎట్లా చెప్పాలనో తెలియదు. సో నావెలిస్ట్ కైండ్లో అది రాసిన. దాని తర్వాత ఇంకా సినిమా చేయాలి అనుకున్నా, బట్ ఎట్లా చేయాలో ఎట్లా రాయాలో తెలీదు. దాని తర్వాత ఇంకోటి రాసుకున్నా. స్క్రీన్ రైటింగ్ నేర్చుకున్నా. తరుణ్ భాస్కర్ కానీ ప్రశాంత్ వర్మ కానీ వీళ్ళు ఐ లవ్ దెమ్ సో మచ్. వాళ్ళు ఏ బుక్ చెప్తే అది చదివేటోని, నేర్చుకునేటోని. అండ్ నేను వెంకటేష్ మహాది సెమినార్స్ కూడా అటెండ్ అయ్యి క్రాఫ్ట్ నేర్చుకున్నా. ఫస్ట్ రైటింగ్ ఏంటి, సైన్స్ ఏంటి, సో ఇట్లా నేర్చుకున్నా. దాని తర్వాత నాకు ఈ 1 pager థింగ్ అనేది అలవాటు చేసింది మనోడు. అంటే ఒక రైట్ స్టోరీ ఇన్ 1 page, అది నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఏదైనా కూడా పెద్దగా రాసుకునేటోని. సో మనోడికి పంపడానికని నేను ఒక పేజ్ రాసిన. ఆ పేజ్ వల్ల నేను మనోడికి క్లోజ్ అయినా. ఆ పేజ్ లేకపోతే నేను ఇక్కడ లేకపోయేటోని. దట్ ద సేమ్ పేజ్ నేను ప్రశాంత్ వర్మ సార్కి కూడా రాసిన. సో ఆయన నన్ను కాల్ చేసి అక్కడ కూడా నేను రైటర్ ఒక 4 days చేసిన. సో దట్ పేజ్ ఈజ్ మేకింగ్ మీ టు ల్యాండ్ ఇన్ ప్లేసెస్. సో ఇట్లా చేస్తూ నాకు రైటింగ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, ఐ కెన్ రైట్. సో ఇప్పుడు
కెన్ ఐ ట్రాన్స్లేట్ దిస్ ఇన్ టు ఫిలిం, ఈ డౌట్. సో దీనికి నేను ఆన్సర్ చేసుకోవాలి అని ఫిక్స్ అయినా, అసలు నాతో అవుతుందా అట్లా. వై కాంట్ ఐ మేక్ అ వెరీ నార్మల్ థింగ్ నా డైలీ రొటీన్. ఇప్పుడు నా దగ్గరనే 1 డే ఉంటే నేను ఏం చేస్తాను, జస్ట్ ఒక ఫోన్ ఉంది, ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి ఏం చేయొచ్చు అన్న థాట్ నుంచి ఐ రోడ్ దిస్ MBA. సో దాని తర్వాత నాకు టీం దొరికింది, అట్లా ఐ డిడ్ దిస్. మీరు కూడా కొట్టచ్చు. మీరు మీ turn. నేను ఇదంతా గుర్తు తెచ్చుకుంటున్నా, ఇది చెప్పేది నేను మర్చిపోయాను అంటే విషయం. అసలు ఎందుకు ఇదంతా? నో, అదే మమ్మల్ని కూడా ఎందుకు బలి చేయాలనిపించి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఇది ఇట్లా ట్రాన్స్లేట్ అయ్యింది అంటే నాది ఒక 10% ఉంది అంటే 90% ఐ విల్ గివ్ క్రెడిట్ టు మై టీమ్, 200%. ఎందుకంటే ఐ నో వాట్ ఎఫర్ట్స్ టీం పెట్టింది. టీం లేకపోతే, నేను లేకపోయినా ప్రాజెక్ట్ అయ్యేదేమో కానీ టీం లేకపోతే ప్రాజెక్ట్ కాకపోయేది. సో ఇట్ ఈస్ టీమ్ వర్క్. I truly believe it. So that's the thing. Too much. కమింగ్ టు ఫిల్మియర్. Yes. పీపుల్ ఫీల్ అవుతారు చెప్తుండు బాగా అనేసి ఇట్లా, బట్ ట్రూ బ్రో, లైక్ బాగా కష్టపడ్డారు. నో, నాకు నిజం, నేను కష్టపడ్డది నాకు తెలుసు, బట్ ఇంతమంది కష్టపడడం చూసి నాకు ఇంకా ఎక్కువ కష్టపడాలనిపించేది. బికాస్ యు ఆర్ వెరీ మచ్ ప్యాషనేట్. సో ఐ లవ్ దిస్ క్రౌడ్. సో మోటివేషన్ ఇంకెక్కడ దొరకదు నాకు ఫిల్మ్ మేకింగ్ గురించి మోటివేషన్. ఎవరైనా కూడా ఇప్పుడు నేనున్న ఈ కంఫర్టబుల్ పొజిషన్లో సినిమా అంటే నన్ను పిచ్చోన్లాగానే చూస్తారు, ఎందుకంటే డీసెంట్ పైసలు వస్తున్నాయి, పెళ్లి చేసుకోమంటారు. సో ఎవ్రీథింగ్ సార్టెడ్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అన్సార్టెడ్ అయిదాం అనుకుంటున్నావు? బట్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్. బట్ అది ఎవరికి అర్థం కాదు. సో దిస్ ఈస్ ద పంచ్ ఆఫ్ పీపుల్. సో పీపుల్ కెన్ అండర్స్టాండ్. సో ఇట్స్ ఫన్. ఇప్పుడు ఎట్లా క్వశ్చన్ ఈజ్ లైక్ సాటిస్ఫై అయ్యారా మీరు చేసిందంతా? యా. ఎట్లా, ఎంత సాటిస్ఫైడ్? ఇంత సాటిస్ఫైడా? సి, నేను అనుకున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసుకున్నా. దట్ ఈస్ వాట్ మై టార్గెట్ ఈస్. కెన్ ఐ మేక్ ఇట్? ఐ మేడ్ ఇట్. సో ఐ ఆమ్ satisfied. I'm 100% satisfied because that is what I wanted to achieve. I never thought of making a great cinema. I thought of making a cinema. ఎందుకంటే I love cinema. So I made a cinema. నెక్స్ట్ సార్, లెట్స్ గెట్ బ్యాక్ టు పుష్ప మ్యాన్. ఈ సోదంతా విని నాకు చిరాకు వస్తుంది. అట్లయినా ఇట్లయినా డైరెక్టర్ అక్కడ నేర్చుకున్న రైటింగ్ అని చెప్పేసి, అంటే మీ బయోపిక్ బాగానే ఉంటుంది, చూసేట వాళ్ళకే బోర్ కొడుతుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు రియలిస్టిక్ వరల్డ్ వేర్ ఇంత డ్రామా లేదు, కొంచెం సరదాగా ఉండాలనుకుంటూ మనుషులు. ఓకే, ఫైన్. సరే, ఇది కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. సుకుమార్, టాక్ అబౌట్ హిమ్. జస్ట్ సుకుమార్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్, రంగస్థలం అండ్ పుష్ప అనేది ఎక్స్ట్రీమ్ ఉంది కదా. హౌ యూ, మీరు ఎట్లా వస్తుంది దాన్ని, అండ్ మీరు అడాప్ట్ చేసుకోవాలండి సుకుమార్ సార్ నుంచి, లైక్ దిస్ థింగ్ నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. వాట్ ఈస్ దట్? ఈ 2 things, ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద లెర్నింగ్. ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ క్రేజీ. సి, సుకుమార్ ఈస్ లైక్ ప్రతి ఫిలింలో వెరీ రూటెడ్ స్టోరీయే కానీ ఒక యూనిక్ టచ్. జస్ట్ వాట్ ఎవర్ యూ సీ, ఆర్య కానీ ఆ కైండ్లో ఎవరో ఒక లవ్ స్టోరీని చెప్పాలి. ఆర్య 2 కానీ లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అని, దీస్ నో వన్ స్పోక్. బట్ మధ్యలో ఒక కపుల్ ఆఫ్ ఏవైతే ప్రాజెక్ట్స్, మన 1 కానీ మన నాన్నకి ప్రేమతో కానీ నాకు చాలా ఇష్టం. బట్ అవి ఎప్పుడైతే వర్కౌట్ కాలేదు సరిగ్గా, హీ కేమ్ టు రూట్స్. మనోడికి రూట్స్కి రావాలని అర్థమైపోయి హీ మేడ్ రంగస్థలం. అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ రూటెడ్ స్టోరీ, ఇట్ ఈస్ మైండ్ బెండింగ్ స్టోరీ. సో అక్కడ నుంచి హీ కంటిన్యూ టు మేక్ రూటెడ్ ఫిల్మ్. పుష్ప చేసిండు, చేసిండు. ఇట్ ఈస్ లైక్ మట్టిలోకి వచ్చేసిండు, స్వెట్లోకి వచ్చేసిండు. అండ్ ప్రీవియస్లీ హీ యూస్ టు డూ ఫ్యాన్సీ స్టఫ్, గ్లాసీగా మంచి నీట్ స్ట్రీట్లో, నీట్ సూట్స్, నీట్ థింగ్. ఇప్పుడు హీస్ షోయింగ్ ద లైఫ్. సో ఇది బ్యూటిఫుల్ ఉంది ఇంతకుముందుతో కంపేర్ చేస్తే. సో ఐ లవ్ దిస్ థింగ్. అండ్ నేను అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆర్టిస్ట్, ద యాక్టర్ ఉంటాడు కదా. సో యాక్టర్లో స్ట్రాంగ్ థింగ్ ఏది ఉంది, ఎందుకంటే మనము ఇంతకుముందు ఈ యాక్టర్లో చేసిన ఫిలిమ్స్తో చూస్తే మనోడు బెటర్గా పుల్ చేయగలుగుతున్నాడు వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్. సో ఐ విల్ టేక్ దాట్ థింగ్ ఫ్రమ్ హిమ్. ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి
ఇందులో వీళ్ళు ఎంతో కొంత చేశారు కాబట్టి ఐ డిడెంట్ అడాప్ట్ నో ఐ విల్ అడాప్ట్ దట్ థింగ్ ఇఫ్ ఇప్పటి నుంచి చేస్తా అనుకుంటే. సో అంటే నెక్స్ట్ MBA 2లో అప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏముండదు ఇప్పటికే చూసి 3లో కూడా. సో దిస్ థింగ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ని కరెక్ట్ గా హీ కెన్ పుల్ ఇట్ అవుట్. సో దట్ వన్ ఐ విల్ డు. నైస్, టేక్ ఇట్ ఫ్రమ్ గుడ్. సో టు ద యాక్టర్స్, సో మళ్ళీ పుష్ప గురించి మన బాయ్ గురించి వచ్చిన క్వశ్చన్. సో మీ పుష్ప బాగుతుంది క్యారెక్టర్స్ అండ్ ఆల్. సో ఐ హ్యావ్ లైక్ స్మాల్ క్వశ్చన్. టక్మని చెప్పండి ఈచ్ క్యారెక్టర్, అన్ని గుర్తు చేసుకోండి క్యారెక్టర్స్. వాట్ ఇఫ్ మీరు పుష్ప సినిమాలో ప్లే చేస్తే కనుక ఒక రోల్, ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారు? మంగళం సీన్. సునీల్ క్యారెక్టర్ సూపర్. పోలీస్మ్యాన్. సారీ, పోలీస్మ్యాన్. విచ్ పోలీస్? దట్ ఫస్ట్ వన్. గోవింద. నైస్, గోవింద. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఐ థాట్ ఫాదర్ అనుకున్నా. పోలీస్మ్యాన్ ఆయన క్రేజీ పర్ఫార్మెన్స్ చేస్తారు ఆయన ప్రతి మూవీకి. సినిమా ఏదైనా కానీ ఆయన మాత్రం స్టాండ్ అవుట్ అవుతారు. నెక్స్ట్ యూ బోత్ ఒకళ్ళు మీరు చెప్పండి. మనోడు జాలిరెడ్డి. డెఫినెట్ గా దట్ ఈస్ బ్యూటిఫుల్. హ్యాండ్ కప్స్ మర్చిపోరు. యాక్చువల్లీ అంటే నేను హీరో అవ్వాలి అలానే కదా, యాజ్ అ క్యారెక్టర్ ఐ లైక్ దట్ పుష్ప క్యారెక్టర్. సూపర్. దట్ ఆబ్వియస్లీ దట్స్ పుష్ప రోలే చేస్తారు మీరు You will make Pushpa. అంతేనా? అదే. సూపర్. నాకు ఆ జాలరెడ్డి మీద ఒక కొత్త థియరీ జస్ట్ వచ్చింది థాట్ మొన్న. అండ్ వాడు కనిపించట్లేదు సెకండ్ పార్ట్ లేదు, అంత గడ్డం పెంచుకుని ఒకటే బెడ్కి షెడ్ అయిపోయినట్టు ఉన్నాడు. సో నేను అనుకుంటున్నా వాట్ ఇఫ్ మనోడికి అట్లా బెడ్ రెస్ట్ అయిపోయినప్పుడు హౌ పీపుల్ ట్రీట్ హిమ్ అనే జోన్ నుంచి మేబీ హీ గెట్ రియలైజేషన్, అరే అన్ని బాగున్నప్పుడేమో ఇట్లా బతికినా అప్పుడు తెలుస్తుంది ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను అది ఇది అని, రెస్పెక్ట్ కావాలి నాకు కూడా అని హీ మైట్ చేంజ్ అని ఆ థాట్ వచ్చింది ఊరికే. సో యా చూద్దాం, మనిషి అన్నాక మారాలి, ఇట్లుంటే కష్టం. అంటే కష్టమే మీరు చెప్పిన దాంట్లోంచి ఇప్పుడు లైక్ నాకేమనిపించిందంటే ఆ క్యారెక్టర్ని పూర్తిగా చంపకుండా అట్లాగే ఉంచి ఒక పగతో రగుతున్నట్టు ఉంచి మనం చూసుకుంటే ఆ జాలరెడ్డి ఫ్యామిలీలో ఉన్న మెయిన్ కొండారెడ్డి చనిపోయాడు. ఇతనేమో వాళ్ళ అన్న ఏమో జక్కారెడ్డి ఏమో పుష్ప సైడ్ వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఇట్లా ఇట్లా ఉన్న ఒక అన్న అటు వెళ్ళిపోయాడు కాబట్టి ఇతను ఏమన్నా యాంటాగనిస్ట్ గా మారుతాడేమో. అదే కదా అది ఎండ్ లో వస్తుంది, ఎందుకంటే మన సినిమా అంతే కదా దాచి ఉంచాం చాలా. బట్ వీ నీడ్ టు సీ ఎంత పవర్ఫుల్ అవుతాడు అనుకోకుండా క్యాండిడేట్ అనేది. సో కూల్. లైక్ యూ అంటే ఫస్ట్ పుష్ప అంటే ఆయన బాగా చేస్తారు. నేను చేయాలనుకుంటే ఫాస్ట్. ఓకే, వాట్ యూ విల్ డూ దే? నో లైక్ ద రోల్ హి లైక్ ఐ యామ్ ఆస్కింగ్ యూ వాట్ విచ్ క్యారెక్టర్ యు వాంట్ టు ప్లే. ఇక్కడ ప్రశ్నించాల్సింది నేను. టెల్ నో ఆయన మనోడు. No, why will I act? I'll make the film. You know the negativity or the trolling happened to Allu Arjun. ఇందాక కూడా మనం మాట్లాడినాం. ఇంకొకసారి లెట్స్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ గై హూ మేడ్ ట్రోల్స్ ఇంటూ యూనో ఒక అక్షింతలుగా మార్చేసుకున్న క్యాండిడేట్ బాయ్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే అతనేం తప్పు చేయాలి బేసిక్గా లైఫ్లో, ఒక తప్పు కూడా లైక్ ఎవరికి తెలుసు ఇది గ్రేట్ క్యాండిడేట్. బట్ రకరకాల డ్రామాస్ నుంచి వాడి నుంచి ఆ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన థింగ్స్ వల్ల బాయ్ మీద కొంచెం అట్లా ఉందన్నమాట థింగ్. అది కూడా పోతుంది లేదు, ఇది కాదు. సో హౌ ఫ్యాన్స్ లాగా ఒక ఫ్యాన్గా ఎట్లా ఫీల్ అవుతారు, ఏం అబ్జర్వ్ చేశారు, బాయ్ ఎట్లా వాటిని ఓవర్టేక్ చేసాడు? నేను చెప్తా. అటు నుంచి వచ్చాను. అంటే మనకు ఒక లైక్ ఒక కోట్ ఉంటుంది, వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్ మేక్ ఎ లెమనేడ్. ఓకే, పర్ఫెక్ట్గా యూజ్. అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ అల్లు అర్జున్. లైక్ ఈవెన్ ఆయన ఒక లాఫ్ని ఆయన ఒక మేక్ ఓవర్ని కూడా ట్రోల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం లాస్ట్ 4-5 years లైక్ నా పేరు సూర్య నాయుడు ఇండియా నుంచి ప్రతి ఒక్కరు ఆయన ట్రోల్ చేసినారు. అంటే సర్టెన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన మనం మోస్ట్లీ అందరు ట్రోల్ చేసినారు. ఆ ట్రోలింగ్స్ తీసుకొని కూడా ఒక డీసెంట్ ఫిలిం లైక్ ఒక స్టైలిష్ అలా వైకుంఠపురంలో తీయడం ఈజ్ అంటే ఒక ఛాలెంజ్. అది అంత ట్రోల్ చేసిన కూడా అంత స్టైలిష్గా కనిపించడం. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అలా వైకుంఠపురంలో టోటలీ పుల్ ఆఫ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆయన ఒక వైబ్, ఆయన ఒక న్యూ స్టైల్, అంటే ఎవరు ట్రోల్ చేయకుండా చాలా బాగా పుల్ అప్ చేసాడు అనిపించింది.
లైక్ నేను ఆ ఒక్క కోట్ నాకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు నా ముందర ఉంటే నేను అది డెడికేట్ చేసేసాను. నైస్ నైస్. అదే లెమన్ ఉంటే లెమనేట్ చేసుకోవాలి, గొడ్డలు ఉంటే గంధపు చెట్లు నరకాలి, అంతే. ఇంకా హిస్టరీ క్రియేట్ చేయాలి అన్నట్టు. నైస్ నైస్. ఇంకా వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ రోలర్ కోస్టర్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ స్టఫ్, ట్వీట్స్ అండ్ కానీ అల్లు అర్జున్ తను నమ్మింది తను చేస్తున్నాడు అంతే, సింపుల్. ఇప్పుడు నేను మనోడుకున్నా, మనోడు నా ఫ్రెండ్, నేను నీకు అరే నీ ఒక రోజు పలానా రోజు నేను నీకు వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పా. ఇప్పుడు నేను ఒక స్టార్ అయ్యా, సో మనోడు మర్చిపోతే ఎట్లా? తన పాయింట్ మీద తను ఉన్నాడు, సో ఆ పాయింట్ మీద వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారితో వచ్చి ఉన్నారు. సో అక్కడ అతని పాయింట్ మీద అతను ఉన్నాడు, కానీ ఇతనికి అగైన్స్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అగైన్స్ట్ ఏం కాదు. వీళ్ళు అనవసరంగా అగైన్స్ట్ అనేసుకొని ఇట్లా అనేసుకొని కొంతమంది తన పాయింట్ మీద తన ఉండి నమ్మిన దాన్ని ఫాలో అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం అనేది ఒక ఉల్ఫ్ లాగా ఇస్ ద థింగ్. నైస్ నైస్. అండ్ వాట్స్ యువర్ టేక్? అంటే ఈ నెగిటివిటీ పైన అంత అవసరం అంటారా ప్రెసెంట్ పీపుల్కి? అంత ట్రోల్ చేసారు పక్కనున్న యాక్టర్స్ని, వాళ్ళని వీళ్ళని, లైక్ దాన్నే పనిగా పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ అది తప్ప ఇంకేం చేయగలరు? అది ఇప్పుడు మనం మాట్లాడిన ఏదో అంటారులే, బట్ అదే అంటున్నాడు. ఇప్పుడు ట్రోలింగ్ మీద వాళ్ళు ఏదైతే స్టఫ్ కానివ్వండి ఇవన్నీ క్రియేట్ చేస్తూ దాని మీద వాళ్ళు అదే వెతుకుతారు. ఇప్పుడు మనం మంచి చేసిన దాంట్లో కూడా అదే వెతుకుతారు. ఆబ్వియస్లీ హ్యాపెనింగ్ టు భాయ్ ఆల్సో. సో సేమ్ అదే జరుగుతుంది. అందుకే కదా మనకి భాయ్ ముందే పుష్ప మనలోనే పాట పెట్టాడు, ఎవరు పాటలో నన్ను ఏమైనా చేస్తే నేను తిరిగి వస్తా, నేను తట్టుకుంటాను, మట్టిలో తొక్కకు నేను కుండయ్య వస్తాను, నన్ను రాయితో కొట్టకు ఇల్లు కట్టుకుంటాను అన్నట్టు. మీరు ఎంత ట్రోలింగ్స్ చేసినా, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా అవన్నీ భాయ్ దగ్గరికి వచ్చేసరికి పాజిటివిటీస్. సూపర్. అంటే వి ఆల్ లవ్ లైక్ ఎవ్రీ స్టార్ ఇన్ ద ట్రీ, మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రామ్ స్టార్, ఎవ్రీ వన్, రామ్ చరణ్ గారు అండ్ ఎవ్రీ వన్. గుడ్ ఫర్ అల్లు అర్జున్, ఎవ్రీథింగ్. యా. సో లెట్స్ టాక్ అబౌట్ శ్రీవల్లి పుష్పలో. అండ్ మన ఫిలింలో దేర్ ఈస్ అ స్పెషల్ ఐటమ్ కాల్డ్ జీవనవల్లి. సో శ్రీవల్లి జీవనవల్లి ఏంది ఇది? శ్రీవల్లి గురించి ఇన్స్పిరేషన్. ఓకే, రియల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ శ్రీవల్లి క్యారెక్టర్. సార్ ఆయన నోటికి వస్తే చెప్తున్నారు. అంటే ఆ క్యారెక్టర్ అనేది సినిమాలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో అందులో నుంచి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఒక పక్షిని తీసుకొని ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చాం పక్షి. సో జీవనవల్లి అనేది ఒక పక్షి. పక్షి. సో రియల్ పక్షి? నో, మిథికల్ పక్షి. మిథికల్ పక్షి. ఓకే, మైథాలజీ థింగ్ అన్నారు. మైథాలజీ. నైస్ నైస్. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మనల్ని ఎవడో ఆపేది. యా. ఇంట్రెస్టింగ్. ఇంకా చెప్తారు దాని గురించి? సింపుల్ ఒకటే పాయింట్ చెప్తారు. నరకంలో ఉండిద్ది పక్షి. ఓకే. సో అక్కడ ఆత్మలు ఉంటాయి కదా, ఆ పక్షి ఏ ఆత్మ పైన అయితే వాలిద్దో ఆ ఆత్మకి కిందికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసే ఆ శక్తి ఉంటుంది ఆ పక్షికి. ఓకే ఓకే. దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే. సో సో ఆ పక్షి వాలడం వల్ల కొంతమంది మీద స్టోరీ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ ఛాన్స్ వస్తుంది అన్నట్టు. వచ్చింది. మనం లైఫ్లో ఏదైతే చేయలేకపోయినామో సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దే రాక్ ఇట్ అన్నట్టు. దట్స్ వాట్ ద పక్షి వాలకుండా ఉంటే బాగుండేది. దొరకబట్టి దాన్ని పట్టుకొని ఈ లోపల మనము ఏ ఫ్రైయో ఏదో చేస్తే పని అయిపోతుంది. జీవనవల్లి ఇస్ మిథికల్, యూ కాంట్ డూ ఇట్. మిథికల్ అన్నా పర్లేదు, కొన్ని అనర్థాలు ఆపడానికి మిథికల్ పైకి వెళ్ళినప్పుడు దాన్ని చేసేది ఏముండదు, అదే ఫ్రై చేసిద్ది నేను. సో టాక్ అబౌట్ శ్రీవల్లి. అంటే అంత ఇన్స్పైరింగ్ గా రష్మిక ఆవిడది కూడా క్రేజీ థింగ్ నడుస్తూ ఉంటుంది. షీఈస్ లైక్ క్రేజీ యాక్టర్. అండ్ నేను సరే నాకు ఇంకొక ఏమంటారు స్టార్ సీన్ తెలుసు నాకు రష్మిక గారితో. సరే మీరు చెప్పండి, తర్వాత ఐ టెల్ వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్ నేను కలిసి. లైక్ వాట్, లైక్ హౌ ఇన్స్పైరింగ్ షీ ఈస్, లైక్ వాట్ ఈస్ దట్ రోల్ దట్ ఈస్ దేర్ లైక్ టు ఇన్స్పైర్ యూ, వాట్ వే? పుష్పలో అఫ్ కోర్స్ పుష్ప 2లో అయితే క్రేజీ ఆడకుండా పోతుంది, అది అర్థమవుతుంది. ఎలివేషన్ అనేది తీస్తుంది కదా అల్లు అర్జున్కి. నెక్స్ట్ నో, లైక్ శ్రీవల్లి రోల్ ఈస్ లైక్
మనం ఇప్పటి వరకు హీరోయిన్లను చూసినాం, బట్ శ్రీవల్లిని ఎక్కడ నువ్వు హీరోయిన్ని చూస్తున్నావు అనే ఫీలింగ్ అసలు ఎప్పుడు కలగదు సినిమాలో. ఒక అమ్మాయి ఉంది, షీఈస్ వర్కింగ్, దాని లైఫ్ కోసం తను ఏదో పని చేసుకుంటుంది. సో అట్లాంటి ఒక అమ్మాయిని మన ప్రోటగనిస్ట్ చూసి ఈ అమ్మాయి నాతో ఉంటే బాగుండిద్ది అని అతను అనుకోవడం వల్ల ఆమె యాక్ట్రెస్ లాగా మారింది తప్ప తనని ఒక గ్లామర్ కోసం కానీ దీనికోసం కానీ ఇట్స్ లైక్ ఒక కామన్ గర్ల్ని అలా చూపించడం అనేది ఐ లవ్ దట్ థింగ్. ఆబ్వియస్లీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే లైక్ సుకుమార్ గారి రైటింగ్స్లో మనకి తెలిసి ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్స్ ఉంటాయని చెప్పి, లైక్ మనకి శ్రీవల్లి పుష్ప 1లో ఒక హీరోయిన్గా లైక్ హీరో లవ్ చేస్తున్న అమ్మాయిగా అలా చూపించేటప్పటికి సెకండ్ హాఫ్ నుంచి మనకి శ్రీవల్లి కూడా స్టోరీలో చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది అని చెప్పి అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో చూస్తే ఒక డైలాగే డెడికేట్ చేశారు, శ్రీవల్లి నా పెళ్ళ మాట విన్న కూడా ఏం చేయగలరు ప్రపంచానికి చూపిస్తారు. కాళ్ళు తిన్నాలి సార్, హౌ మచ్ ఇంపార్టెంట్ అనేది చెప్తుంది. శ్రీవల్లి క్యారెక్టర్ పుష్ప 2లో చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో ఇందాక ఒకటి చెప్తాను కదా, సో అంటే ఐ మెట్ అంటే మెట్లా కాదు, వాళ్ళు అక్కడ జీవిస్తారు. అంటే ఒక ఆఫీస్లో ఐ సా హర్ లైక్ కైండ్ ఆఫ్ వి జస్ట్ క్రాస్డ్ అవర్ పాత్స్. ఇంత పెద్ద పదాలు ఎందుకు వాడుతున్నాను నేను బేసికలీ. నేను జస్ట్ ఆవిడ చూసిన, లైక్ సింపుల్ చెప్పాలంటే నేను ఆవిడ చూసిన అంతే. వేర్ షీ ఈస్ హ్యావింగ్ ఎ ఫోటోషూట్, క్రేజీ కెమెరా ఉంది, ఏదో పోస్టర్ రిలేటెడ్ వేరే కవర్ పేజ్ కోసం, అండ్ షీఈస్ లైక్ గ్లోయింగ్ హీరోయిన్. లిటరల్గా బయట కూడా అట్లనే ఉంది ఆవిడ. అండ్ ఉన్న వేరే టెక్నీషియన్స్, వర్కర్స్, తన అసిస్టెంట్స్ అందరు గుంపుగా ఒక ఆఫీస్లో, ఆ ఆఫీస్లో దూరంగా వర్క్ చేసుకుంటారు మా దిస్టింగ్లో. అండ్ నేను అనుకోకుండా వెళ్ళాను. ఐఎమ్ నాట్ ఎ లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంత వాళ్ళు రెస్పెక్ట్ చేస్తే వాళ్ళంటే నాకు ఇష్టం, బట్ ఏదో ఆపేస్తుంటుందాను. ఐ కాంట్ గెట్ క్లోజ్ టు లైక్ బిగ్ యాక్టర్స్ అండ్ వాట్ ఎవర్ వీళ్ళందరికీ. సో వాళ్ళు వెరీ ఇన్స్పైరింగ్, దూరం నుంచే ఇన్స్పైర్ అయిపోతుంటారు. సో దిస్ లైక్ ఆవిడ షీ జస్ట్ ఏదో వర్క్ అంతా ఉంది, హడావిడి జరుగుతుంది, షీ జస్ట్ కేమ్ సైడ్ పక్కకు వచ్చి అంటే పెద్ద ఏముండదు ఎక్స్పెక్ట్ చేయండి, జస్ట్ ఆ మూమెంట్స్ గుర్తున్నాయి అంతే. ఆవిడ ఫస్ట్ టైం చూసింది, వచ్చి ఒక వాటర్ క్యాన్ ఏది ఉంది, తన బాటిల్ తనే తెచ్చుకుని అట్లా బెండ్ అయ్యి షీఈస్ లైక్ ఓన్లీ లైక్ ఎంతసేపు అన్నట్లు పట్టుకుని వాటర్ నింపుకుంది అనమాట. అంటే చాలా సింపుల్ మూమెంట్, బట్ ఇమాజిన్ హర్ డూయింగ్ ఇట్ అండ్ చూడడం అనేది కొంచెం స్పెషల్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ షీ శ్రీవల్లి. సో నింపుకుంది, పెట్టుకుంది, చూసి నవ్వింది, పక్కకి వెళ్ళిపోయింది ఆవిడ. అండ్ మంచిగా అనిపించింది, అరే హౌ సింపుల్ షీ ఈజ్ అనిపించింది. జస్ట్ ఊరికే తోపు అది అన్నట్లే, అరే ఆ పనులు ఉన్నారు పక్కన అట్లా అంటే వాటర్ తెస్తారు, బట్ షీ కేమ్ జస్ట్ అట్లా కష్టపడి వాటర్ నింపుకొని వెళ్ళడం అనేది అసలు చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ అరే హ్యూమన్ మ్యాన్, లైక్ ఒక మనిషి తను, అంటే ఆ ఇమేజ్ కాదు, ఒక మనిషి తను అని ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాస్ నైస్. యా, సో ఇది జూబ్లీ హిల్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో చాలా ఇయర్స్ 2 years పైన అవుతున్నట్టు. సో యా, దట్ ఈస్ గుడ్. అండ్ ఓకే, లెట్స్, చాలా టైం అవుతుంది, నేను అనవసరంగా ఎక్కువ టైం తీసుకుంటున్నా. లెట్స్ టాక్ అబౌట్ సినిమాటోగ్రఫీ ఆఫ్ పుష్ప. దట్ ఈస్ వేరే లెవెల్. గ్యాంగ్ లీడర్ చూసినారు కదా మనం, దాని సినిమా లైక్ లైట్ని అవన్నీ థింగ్స్ని క్రేజీ వాడుకున్నాడు. ఈజ్ నేమ్ ఇస్ కూబా అనే సినిమా. కూబా పోలండ్ పీపుల్ ఆర్ క్రేజీ ఆర్టిస్ట్. మీకు విన్సెంట్ వ్యాన్ గోగ్ తెలుసు కదా, పెయింటర్, స్టారీ నైట్, ఆయన పోలాండ్. అట్లాంటి తోపులందరూ అక్కడి నుంచి వస్తారు, బికాస్ అక్కడ ల్యాండ్స్కేప్ బ్యూటిఫుల్ ఉంటుంది, పెయింటింగ్లో ఉంటుంది ప్రతిదీ. సో గ్రేట్ పెయింటర్స్ వాళ్ళందరూ అక్కడ నుంచి వస్తారు అన్నమాట, చాలామంది వచ్చినారు. కూబా ఈజ్ ఫ్రమ్ దేర్, హీ నోస్ హౌ టు క్యాప్చర్ బ్యూటీ, అండ్ దట్స్ వై పుష్పాలో అప్లీస్ తీసుకున్నారు అండ్ ఈ డెలివర్డ్ ఇట్. ఐ వాంట్ టు నో మీ ఇమేజెస్ కొన్ని ఉన్నాయి, అంటే మాకు అర్థమవుతుంది మీరు ఎంత ఏమంటారు కంట్రోల్డ్ కండిషన్స్లో తీసారు ఆర్ లిమిటేషన్స్లో తీసారు, కానీ పుల్ ఆఫ్ చేసారు అండ్ అదర్ స్టోరీ చెప్పారు. ఐ వాంట్ టు నో అబౌట్ ద టెక్నిక్, లైక్ ద సినిమాటోగ్రఫీ టీమ్ ఆఫ్ యువర్ ఫిలిం. ఎవరు చేసారు, ఎంతమంది చేసారు, ఎందుకు చేసారు? మా ఫిలిం అరౌండ్ ఒక 7 to 8 days షూట్ చేసినాం అనుకుంటా. ఓకే. సో అందులో అలాంగ్ విత్ ద ప్యాచ్ థింగ్స్ మొత్తం లైక్ ఎంత టైం పట్టింది 7 to 8 days అవ్వడానికి, వర్కింగ్ డేస్? 7 to 8 days ఆర్ లైక్ 4 weekends. ఒక 1 monthలో అయిపోయింది షూట్? 1.5 month, అంటే ప్యాచ్కి కొంచెం గ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఇట్ టుక్ దట్ టైమ్. అందులో
ఒక 3 days వచ్చేసి ఫిల్మ్ చేసిండు దిస్ పర్సన్. అండ్ ఒక 2 days వచ్చేసి మన సంజయ్ చేసిండు, సంజయ్ రాజా. అండ్ ఒక 2 days వచ్చేసి మన మానస్ చేశాడు. అండ్ ఇంకొక 1 day హర్ష అని. ఇంతమంది ఎందుకు? ఓకే సారీ, హర్ష అండ్ హర్ష, దట్స్ ఇట్. ఓకే, వై ఫస్ట్ దానికి ఇంతమందిని మార్చారంటే అంటే నువ్వు వాళ్ళే మారిపోయారు. see, ఏదన్నా సంథింగ్ ఈస్ ఇన్ ఇట్. ఒక బిగ్ థింగ్ చేసేటప్పుడు ఒకరి భుజాల మీదనే భారం అనేది వెయిట్ ఎక్కువైతే, ఓకే సో దే ఫెల్ట్ ఇట్ హెవీ. అండ్ ఆ భారాన్ని ఇంకొక పర్సన్ చేతిలో, ఇంకొక పర్సన్ చేతిలో. నేనంటే నా భుజాలు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి నేను మోయగలిగిన, బట్ అందరూ అట్లా కాదు కదా. సో అట్లా మోస్తూ మోస్తూ అయినా నువ్వు 3 రోజులు మోసినావంటే బాగానే మోసినావు. థ్యాంక్స్ యూ సో మచ్. వీళ్ళే ఇక బేసికల్లీ ఫిలిం అట్లా రావడానికి రీజన్ అయితే ఐ గివ్ ద క్రెడిట్. నో డోంట్ గివ్ దెమ్, ఇట్స్ యువర్స్. మీ ఫిల్మ్ మీరే చేశారు దాన్ని. నో, మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? మీ వల్ల ఏం కాలేదు నాకు తెలుసు. రీజన్ Is the captain of the ship. Credit goes to our Captain of the ship అక్కడ. ఒక్క % కూడా నాకు క్రెడిట్ వద్దు. ఐ హ్యావ్ టు గివ్ యూ క్రెడిట్. నో వే, వీళ్ళకి కూడా ఇవ్వకండి. టీంకి క్రెడిట్ ఇవ్వనప్పుడు అసలు నేను వేస్ట్. నేను పర్లేదు అయినా కానీ. ఇంతకు ముందు కూడా మనం తీసుకుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ దట్ మూకోబాట్ షాట్. We introduced it. No, you did it. No, we used it with the whatever the limitations we have. మోకాల మీద కెమెరా పెట్టి అట్టి మోకమాట అంటున్నాడు. Pull it up. You saw in the edit, no? It is already shake in the film. No. It will shake the audience We also. already chopped it off. సో ఐ వాంట్ టు నో, సరే బాయ్ సినిమా అయితే హిట్ కొట్టేస్తాం ఫస్ట్, ఇంకా తప్పదు కాబట్టి మనల్ని ఎవడు రాపేదనే సినిమా కూడా చేస్తాం, రిలీజ్ చేసి. అది కూడా అసలు ఆలోచిస్తుండగానే వస్తాడు కదా, వద్దు ఇంకా చేయొద్దు. ఆల్రెడీ అది బయటకు రాదు. నీకు పల్స్ అనేది ఇక్కడ అంత సాఫ్ట్ పీపుల్ చుట్టున్నారు కాబట్టి నీకు తెలుస్తలేదు. అటు మొత్తం జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడ Master plan ఏం కొట్టండి. అంటే ఇక యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు అట్లా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ అయితే ఇంటి దగ్గర ప్రొటెక్షన్ ఇస్తున్నారు నాకు, అంటే ఎవరన్నా వచ్చినప్పుడు అట్లా. దే ఆర్ లైక్ ప్యూర్ ఫ్యాన్స్. బయట ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. పొద్దున్నే దేవుని కోసం అని అవి మైక్లు ఉంటాయి చూసినా, అప్పుడప్పుడు కాన్షియస్లీ అవన్నీ ఇస్తున్నారు అందులో. సో ఇట్స్ ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత చెప్తారు వాళ్ళ సంగతిని, వాళ్ళు ఎత్తుకుతారు గట్టిగా. ఆల్రెడీ దేర్. సరే ఫైన్, లైక్ ఏదో అడుగుతున్నా యాక్టర్స్. సో జస్ట్ క్లుప్తంగా 2-3 లైన్స్లో ఒక్కొక్కరు వరుస పెట్టి మీ రోల్స్ గురించి చెప్పండి ఇన్ ద సినిమా. అంటే అది థింగ్స్ చెప్పొద్దు ఎగ్జాక్ట్గా లోపలిది, బట్ వై, వాట్ ఈస్ యువర్ రోల్, ఏంది కథ, వైబ్ ఏంది అని చెప్పేసి మీ నుంచి. నా రోల్ వచ్చేసి ధనుష్ అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. ఓకే. ధనుష్ అనే క్యారెక్టర్ ఇందులో చాలా అంటే కామన్ కంపోజ్ గాయ్, బట్ వెన్ హీస్ అరౌండ్ హిస్ ఫ్రెండ్స్ లైక్ బూమ్, లైక్ అచ్చా, ఫ్రెండ్సే వీడి బలం. యా ఎగ్జాక్ట్లీ. అంటే వాడికి మెయిన్ గా వినీత్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఓకే, అతనితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది Nice. ఈ ధనుష్ అనే క్యారెక్టర్ కి. సో ఐ లైక్ దట్ ఎమోషన్ వెరీ మచ్, అంటే బాగా వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. కూల్. Yeah. అండ్ And, ఎందుకు లైక్ అదే రోల్ ఎందుకు? దే రోల్ అంటే డైరెక్టర్ ఇంకో రోల్ ఇవ్వలేదు, అదొకటే చేయాలన్నారు. నో యూ కెన్ ఆస్క్ దిస్ థింగ్ టు మీ, ఐ విల్ టెల్. నాకు నో ఎనఫ్ ఫుటేజ్ వచ్చేసింది ఇప్పటికే, చాలా ఇచ్చినట్టున్నాం. లెట్స్ లైక్ ఇదే ఉంటది. Okay. నుంచి కట్ చేసాను, కెమెరా ఇటు తిప్పండి. నా రోల్ గురించి మళ్ళీ చెప్తా. Okay, యూ కంటిన్యూ. ఓకే. నేను సింపుల్ ఒకటే వర్డ్ చెప్తా, ఏంటంటే నాకు ఫస్ట్ ఒక పర్సన్ కలిసినప్పుడు నాకు ఈ పర్సన్కి ఏ క్యారెక్టర్ ఇవ్వాలా అన్న కన్ఫ్యూజన్ ఉండే. బట్ నాకు ఎప్పుడైతే టీం కలిసిందో నేను అప్పుడు ఎవరికి ఏది బెస్ట్ ఉంటుందా అని ఐ చూస్డ్ ఇట్. సో దట్ వాట్ ఐ డిడ్. సో కంటిన్యూ. సారీ. నాకు మనోడు నరేషన్ ఇచ్చినప్పుడే నాకు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్, వినీత్ అనే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ నైస్. నచ్చింది. మనోడు సో బేసికల్లీ ధనుష్ అండ్ వినీత్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్, సూపర్. థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఇక వాడికి అమ్మ నాన్న ఏం ఉండదు, ఇక ఫ్రెండ్సే ఇక అన్ని. సో అది నాకు ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఆఫ్ చిచోరే లైక్ అంటే బాగా కనెక్ట్ అవుతారు. అవునా, నైస్ నైస్. లిటరల్లీ కొన్ని మూమెంట్స్ లో ఫ్రెండ్స్ గుర్తొస్తారు. మీరు మాట్లాడండి. మనం
అంటే ఎవరితో మాట్లాడకపోయినా గొడవ పడినా వాళ్ళు దూరం పెట్టినా కానీ వాళ్ళు గుర్తొస్తారు మనకి. ఓకే స్వీట్. ఇప్పుడు ఎలా అంటే Moments గుర్తొస్తాయి. ఆ ఫ్రెండ్షిప్ కూడా ఎలా అంటే వాడు ఎంత తింటాడు అనేది కూడా నాకు తెలుసు. ఓకే ఓకే. ఏ టైం లెగుస్తాడు, ఏ టైం వాష్ అన్ని Nice. పాయింట్. లైక్ మన భాయిది ఆర్య2 ఉంది కదా, మరి ఆ రేంజ్ కాదు బట్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓ అలాంటి లైక్ రేంజ్ అది కాదు. అది ఎందుకంటే అది సుకుమార్, ఇది మన ధర్మ బ్రో. అదే అదే ఇట్స్ ఓకే. కప్పులు అందరూ చేస్తారు. కప్పులు. యా యువర్ రోల్. నేను ఒక వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ రోల్ చేసా. Okay. నా రోల్ డిస్క్రైబ్ చేసేది ఏంటంటే వాట్ ఈస్ లైఫ్. ఓకే. లైక్ మనం Which role? అది తర్వాత చెప్పవచ్చు మనం. ఇప్పుడు ఫ్రెండ్స్ లో ఒక చిచోరే గాడు ఉంటాడు. సారీ డిస్టర్బ్. నేను చెప్పొచ్చు. చిచోరే గాడు ఉంటాడు. చెప్పండి చెప్పండి. ఏంటి పేరా? పేరు క్యారెక్టర్ పేరు. క్యారెక్టర్ నేమ్ ఇస్ అ రివిల్. లైక్ మీరు అది సినిమాలో చూస్తారు. అవును. ఓకే. అండ్ నా రోల్ వచ్చేసి వాట్ ఈస్ లైఫ్. మనం ఎంత ఫాస్ట్ పేస్లో పోతున్నాం లైఫ్లో. అండ్ కొన్ని ఉంటాయి లైక్ అవి ఎంజాయ్ చేయాలి. సర్టన్ ఏజ్లోనే ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ తర్వాత మనం ఎంత చేసినా వేస్ట్. అది ఒక రిమైండర్ లాగా నా క్యారెక్టర్ చూసే ప్రతి వ్యూవర్కి మనం లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, కొన్ని మూమెంట్స్ ఈ ఏజ్లో ఎలా ఆస్వాదించాలి అన్నట్టు ఒక రిమైండర్ థింగ్. నా క్యారెక్టర్ వచ్చేసి ఒక రిమైండర్ థింగ్. అదే ప్రతి బ్యాచ్ లో ఒక చిచోరే గాడు ఒక ఫిలాసఫర్ ఉంటాడు కదా. అది. మేము ముగ్గురం ఫ్రెండ్స్. మా ముగ్గురులో ఆయన ఒకటి చదువుకున్నాడు కొంచెం చెప్పాలంటే. అనుకోవచ్చు డైరెక్టర్ ఏం అదే. చెప్తాడు. యా ఇంకా బాగా బాగా చదువుకున్నాడు. అదే జీవితాన్ని చదివాడు. జీవితం చేసినాడు. నా నా క్యారెక్టర్ చెప్తారు ఆయన గురించి వస్తాను సార్. నా క్యారెక్టర్ చెప్పండి. ఇందాక నుంచి వింటున్నారు కదా మీరు, అంటే మీకు తెలుసు కానీ మేబీ మర్చిపోయి ఉండొచ్చు ఎడిట్ చేసిన తర్వాత మీకు. పొద్దున మైక్ లేస్తాం, మర్చిపోవడం ఏముండదు. ఉండండి ఉందో లేదో కూడా తెలియదు సినిమా. ఒకసారి చెప్పండి, అంత ఘోరంగా ఉంది లోపల పరిస్థితి. ద థింగ్ ఏదో జురాసిక్ పార్క్ లోకి వెళ్ళినట్టుంటది. ఎడిటింగ్ టేబుల్కి వెళ్తే ఈ ఏటి నుంచి ఏ షాట్ ఎవడు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తాడో తెలియదు. నీకు ఆ గ్రాండియర్ ఉండొచ్చు. గ్రాండియర్ అంత పెద్ద పెద్ద అంటే గ్రాండియర్ అనేది మనం శంకర్ సార్ సినిమాలోనే మనం ఆ మాట వినడానికి కూడా whatever the limited resources we have, we pulled the grandeur. నువ్వు జురాసిక్ పార్క్ అంతొద్దు, బట్ దిస్ ఇస్ ఆల్సో గ్రాండియర్ నో. అట్లా నీకు అనిపించడంలో తప్పు. ఇందాకటి నుంచి మన మీరు కూడా షాక్ అయిన పాయింట్, ఒక షార్ట్ ఫిల్మ్ లో మైథలాజికల్ కాన్సెప్ట్ అని చెప్పి. అవును. దట్ మైథలాజికల్ కాన్సెప్ట్ ఈస్ రిలేటెడ్ టు మీ అండ్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ ఇస్, నాకు ఎప్పుడైతే నరకం అని చెప్పారు ఆల్రెడీ సార్. సో వీ హ్యావ్ టు టెల్ ఆడియన్స్ కొంచెం పార్ట్ ఎంత కొంచెం జస్ట్ రెగ్యులర్ యాంకర్ ఎలాగైతే చెప్పారో మన ధర్మప్రభు చెప్పినప్పుడు, నేరేట్ చేసినప్పుడు ఐ జస్ట్ లవ్ టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే when I heard the story from him, అప్పుడు ఏమనిపించిందంటే లైక్ నా క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదు అనుకున్నా. బట్ వెన్ హీ నేరేటెడ్ ఐ గాట్ టు నో ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్. అంటే నా నరేషన్ కంటే అతని నరేషన్ బాగుంది ఆబ్వియస్లీ. అంటే అలా చెప్పాలి. ఓకే. అంటే ఇట్స్ లైక్ ఒక బర్రె అరిచింది అనుకో బాగానే ఉంటుంది, కానీ దాన్ని మనం మిమిక్రీ చేయడానికి ట్రై చేస్తే దొరికిపోతాం. ఇట్స్ లైక్ దట్ అనుకోండి అంతే. ఇక్కడ బాగా లేదు. ఒరిజినల్ వాయిస్ ఇప్పుడు ఒరిజినల్ వాయిస్. యా. సో నేరేట్ చేసిన తర్వాత ఐ రియలీ లైక్ అండ్ వాట్ ఈస్ హౌ ఇట్ రిలేటెడ్ టు మైథలాజికల్, ఇవన్నీ కూడా మనకి ఇఫ్ ఇన్ కేస్ మా అదృష్టం బాగుండి మా ప్రెజెంటర్ గారు మనల్ని ఎవరు ఆపేదాన్ని ఆపకుండా నో, అది ఆగిపోతుంది. నో వే. ఇది కూడా ఏంటంటే ఇంకా లైక్ కాంట్ డూ ఎనీథింగ్, అట్లీస్ట్ ఇంటర్వ్యూ అయినా చేద్దామని చెప్పి ఇంకా ఒప్పుకొని సో ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ అది కూడా భాయ్ కోసం. సినిమా వస్తుంది పుష్ప 2 అండ్ ఇప్పుడు క్వశ్చన్ దాని గురించి ఫటాఫట్ చెప్పండి. ఇక్కడ ఇంకా డైరెక్టర్ లేడు అనుకుని మాట్లాడారు. లేడు అన్నట్టే సినిమా ఉండే. He's not, he didn't told that one. Which character he's playing? చెప్పారు కదా సస్పెన్స్ మెయింటైన్ చేసి That one already for direct I'm not going to repeat my whole complete name, but the short and sweet name is Chigu. చిగు Mama. చిగు మామ. Chigu Mama. Yeah. Chigu Mama. Chigu So Mama. you will really like it. Like and one more thing is Like it that the greatest part of the film is at climax and our climax lo meeku
నా క్యారెక్టర్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేది. ఓకే కూల్. సో ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్ లైక్ పుష్ప 2 గురించి మళ్ళీ Yeah. బాయ్ ఉన్నాడు మన చుట్టూ. సో మాట్లాడుకున్నాం. లైక్ ద వైబ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ పుష్ప 2 అనేది. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? పుష్ప 2 ఎలా ఉండబోతుంది? ఓకే ఫ్రమ్ హియర్ లెట్స్ స్టార్ట్. బాయ్ పెద్ద ఫ్యాన్ నేను గమనిస్తుంటా. అది దూరం నుంచి చూస్తే బాయ్లా నడుస్తాడు, బాయ్లా మాట్లాడతాడు. తిన్నాం కూడా బాయ్ పకోడీ బాయిలా కరెక్ట్ ఉంది అది. మీరు ఫస్ట్ డైరెక్టర్లో ఉండండి, తర్వాత డెకోరం మెయింటైన్ చేస్తున్నా నేను. డెకోరం అంటారు. సరే ఫైన్ చెప్పండి సార్. నేనైతే కౌంట్ 1000 CR నుంచి స్టార్ట్ చేస్తాను. సూపర్. పక్కా 3K ఐ మీన్ 3000 కొడితే అవుట్ అయిపోతారు ఇంకా ఇండియా. మొత్తం. అందరు 2 అంటారు కానీ బట్ ఐ వాస్ థింకింగ్ లైక్ అంటే ఐ వాంట్ హిమ్ టు మేక్ 2 నుంచి 3K. స్టార్ట్ అయ్యింది కౌంట్. ఇట్స్ లైక్ విజయ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే పాపం ఈ అబ్బాయిని దృష్టిలో పెట్టుకోండి. ఈస్ లైక్ లిటరలీ ట్రోలింగ్. ఇదే వద్దని చెప్తున్నాం మేము. ఇంత పాజిటివ్ దిస్ విల్ బి లైక్ 3-4 టైమ్స్ పెడతాను ఇది ఇట్లా చూడండి. 2 నుంచి స్టార్ట్ అయ్యిందంటే తప్పేముంది అంటే నేను విజయ్ ఫ్యాన్, విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఓకే నెక్స్ట్ సిగ్గుమామ. యా మనం పుష్ప 2 భాయ్ కలెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదా? ఆబ్వియస్లీ మనం ఏం కౌంట్ చేసుకోవాలంటే హౌ వరల్డ్ ఈస్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్. దట్ ఇంపార్టెంట్. ఫిల్మ్ పుష్ప 2 ఫిల్మ్ ఫెస్టివల్ అదొక నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఎ ఫెస్టివల్. హౌ వరల్డ్ ఈస్ సెలబ్రేటింగ్ అనేది వీ జస్ట్ హ్యావ్ టు సీ. దట్స్ ఇట్. రికార్డ్స్ కలెక్షన్ అయినా ఎప్పుడో డిసైడెడ్. పార్ట్ ఆఫ్ ద దట్స్ ఇట్. చలో నెక్స్ట్ వన్. నాకు మాత్రం ఈ మధ్య అంటే పుష్ప తర్వాత ఒక 2 years ఈ గ్యాప్లో ఒక సినిమా చూసి ఒక 2-3 days ఆరాలో ఉండే సినిమా ఏది లేదు. అంటే అంత ఇంపాక్ట్ ఉన్న సినిమా అంతే రాలేదు నాకు తెలిసినందుకు. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 4-5 days ఇక అదే వైబ్లో ఉంటారు అందరూ. ఇండియా మొత్తం ఇక అదే ట్రాన్స్. ప్రతి స్పోర్ట్స్ మ్యాన్, ప్రతి సెలబ్రిటీ అందరికి ఇలా ఇలా ఉంటాయి. ఈసారి 2 hands. యా 2 hands. నైస్. సో ఒక చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. యాక్టింగ్ స్కూల్లో చేశారు కదా, మీరు కూడా చేశారు కదా మైర్కోలానే? ఓకే. చాలా ఒక 2-3 లైన్స్లో యాక్టింగ్ స్కూల్లో మీరు నేర్చుకున్నారేమన్నా అండ్ అది యూజ్ అవుతుందా బయట అందులో చేయడం వల్ల? ఆర్ ఆ ఎక్స్పీరియన్స్ని ఆర్ ఆ ప్రాసెస్ని బెటర్ ఎట్లా చేయొచ్చు ఏమైనా ఉంటే చెప్పండి. యాజ్ వి సెడ్ మేము మైకా ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నాం. లైక్ we trained for almost 2 months, 5 days. ఆ 2 monthsలో మేము నేర్చుకుంది ఏంటంటే ఒక బ్యారియర్ ఉంటుంది, లైక్ ఒక యాక్టర్కి వ్యూవర్కి ఆ మధ్యలో బ్యారియర్ కొంచెం బ్రేక్ చేస్తాం, లైక్ ఆల్మోస్ట్ న్యాచురల్గా యాక్ట్ చేయడానికి. అండ్ ఇంకొక థింగ్ మాకు అక్కడ యూజ్ అయిందంటే స్క్రిప్ట్స్. మేము ఆ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళక ముందు వరకు పర్సనలీ నాకు ఏమైనా లాంగ్ స్క్రిప్ట్స్ ఉంటే కొంచెం టెన్స్ ఫీల్ వచ్చేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మోస్ట్లీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము నియర్లీ 2-3 pages అయినా చాలా ఈజీగా చెప్పే అంత కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది అనిపించింది. అండ్ ఇంకా మేము ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి లైక్ మూవీస్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా చేస్తుంటే ఇంకా మేము బెటర్ అవుతామని మా ఫీలింగ్ అంతే. లైక్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. డెఫినెట్గా నా కెరీర్లో మైకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ అనేది చాలా 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 కీ రోల్. ఒక సారీ టు బ్రేక్. సరే కంప్లీట్ చేయండి తర్వాత అడుగు. చాలా 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 ఇంపార్టెంట్ రోల్ అంటే నాకు పర్సనల్గా యాక్టింగ్ నా దృష్టికి వస్తే. ఎందుకంటే మెయిన్లీ ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్. అది నాకు నా విషయంలో వేరే నాకు తెలియదు, నా విషయంలో మాత్రం అది మైకా చాలా హెల్ప్ అయిందని అనుకుంటా. అది అంటే ఎలా హెల్ప్ అవుతుందంటే మనోడు చెప్పినట్టు స్క్రిప్ట్స్ ఫస్ట్ మనకి స్క్రిప్ట్స్ హార్డ్లీ వచ్చేస్తాయి మైకాలో, పెద్ద వచ్చేస్తాయి. అసలు ఎవరు చాలా కష్టమైనవి వచ్చేస్తాయి. అది ఎదురు ఎంతమంది ఉన్నా ఎలాంటి వాళ్ళు ఉన్నా పర్ఫామ్ చేయగలిగే అంత ధైర్యం కానీ ఆ ఫోకస్ కానీ అది చాలా హెల్ప్ అయిందని మైకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ ద్వారా నాకు చాలా తొందరగా అర్థమైంది. మైకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నేను చెప్పినట్టుగా తన ఒక్కడికి మా అందరికీ కూడా ఒక లైఫ్లో ఒక నాట్ ఓన్లీ అ స్కూల్
ఒక మెమరబుల్ ప్లేస్ లాగా ఒక ప్లేస్ లాగా గుర్తుండిపోతుంది. ఇంకా యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ అంటే బిఫోర్ ఐఎమ్ కమింగ్ టు మయోకా నాకు ఎట్లా ఉండేదంటే ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో హౌ టు డూ, ఐ నో హౌ టు. అక్కడికి వచ్చినాక అర్థమైంది ఎట్లా అంటే వాట్ ఐ నో ఇస్ దిస్ మచ్, ఐ హ్యావ్ టు నో మోర్. అండ్ నేర్చుకొని వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ స్క్రిప్ట్స్ బట్ ఐ కుడ్ సెన్స్ హౌ అదర్స్ ఆర్ ఫీల్, లైక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ పొజిషన్ నేనుంటే దట్ ఇమాజినేషన్ ఉంటుంది కదా, దట్ క్రియేట్స్ ఎట్ మైండ్. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలి. యాక్టింగ్ అనేది ఒక పాయింట్ వరకు రీచ్ అయితే యాక్టింగ్ వస్తుందని కాదు. యాక్టింగ్ కంటిన్యూస్ ప్రాసెస్, కాన్స్టెంట్ లెర్నింగ్ ఉంటుంది. రోజు ఒక క్యారెక్టర్ అంటే మనకు ఆల్మోస్ట్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, మనం కవర్ చేయలేము. లైక్ అంతే, ఇంకా యాక్టింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడు లెర్న్ చేస్తున్నాను న్యూ థింగ్స్, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ ప్రాక్టీస్ అంతే, చేసుకున్నా ఉన్నట్టుండదు. అండ్ మీరు మయూకాలో మేమందరం యాక్టింగ్ లెసన్స్ ఎలా అయితే నేర్చుకున్నాము అంటే ఏం లేదు, అది ఒక చిన్న కాన్ఫిడెన్స్ అంటే ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనేది చాలా కీ రోల్ మాకు మా తర్వాత యాక్టింగ్ కెరీర్లో ప్లే చేసేది. యాక్టింగ్ లెసన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మాకు ఆయన చాలా లైఫ్ లెసన్స్ చెప్పేవాళ్ళు. అండ్ ఎంత డిసిప్లైన్డ్గా ఉండాలో చెప్పేవాళ్ళు. యాక్టింగ్ అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ ఉంటారు అసలు, ఆయన టీచ్ చేసే దగ్గర కానీ ఇట్ ఈస్ నో ఎస్కేప్, అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఆయన. అండ్ ఎక్కువ లైఫ్ లెసన్స్ బాగా చెప్తారు, సో దట్ యూ కెన్ పుట్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద యాక్చువల్ థింగ్ యూ ఆర్ లుకింగ్ ఫర్, నాట్ జస్ట్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టింగ్, ఎనీథింగ్ యూ చూస్. సో అది ఒకటి ఐ రియలీ అడ్మైర్ అబౌట్. నైస్. అండ్ ఓకే సార్, నాకేం లేవు క్వశ్చన్ సార్, మొత్తం అయిపోతాను. మీ గురించి ఉంది ఒక క్వశ్చన్. సో ఫైనల్ ఎండింగ్ నోట్, మనల్ని ఎవడరా సినిమా అనేది, మనల్ని వాట్ ఇస్ ఇట్, మనల్ని ఎవడరా ఆపేది. ఐ మీన్ ఇట్స్ అ ఫేమస్ లైన్ మా పవర్ స్టార్ గురించి వచ్చింది. ఈయన పెట్టిన తర్వాత నుంచి దాని వైపు పోతుంది నాకు. అది అటు ఫేమస్ అయింది ఇప్పుడు మా సైడ్ అయితే. టైం. సో లైక్ సమ్ ఇట్ అప్, లైక్ ఎందుకు చూడాలి సినిమా అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీ నుంచి? ఎందుకు చూడొద్దు ఎంతసేపు చెప్పాడు మా వాడు. సో ఎందుకు చూడాలి అంటే ఇట్స్ లైక్ ఏ ఫన్ రైడ్. సో మైథాలజీని ఫన్తోని కంబైన్ చేస్తూ చాలా తక్కువ వచ్చినాయి. సో ఇట్స్ లైక్ మీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి, మీరు ఆ చిన్న చిన్న మూమెంట్స్ గుర్తొస్తాయి, ఫ్రెండ్స్తో ఉన్న మూమెంట్స్. అండ్ టైం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు యూ విల్ ఫీల్ ఇట్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ లైక్ ఈగోస్, జెలసీస్, గొడవలు, యాంగర్, వాట్ ఎవర్, గ్రీడీనెస్, ఇదంతా పక్కన పెడితే అసలు అవన్నిటికి టైం లేదు మనకి. వాట్ ఎవర్ ఇంకా 10 or 20 years ఉంటాం కావచ్చు, యూ హ్యావ్ టు లివ్ ఎవ్రీ మూమెంట్ అంతే. సో దట్స్ వాట్ వి మేడ్ ద ఫిల్మ్ ఫర్. సో ఐ హోప్ ఇట్ కన్వేడ్. సో దట్స్ వై ఐ వాంట్ యూ పీపుల్ టు వాచ్ ఇట్. డన్ డన్. అండ్ మీరు కూడా ఒకసారి కలిపి చెప్పేస్తే ఫిల్మ్ ఎందుకు చూడాలి అని. హోప్ఫుల్లీ December 25th వస్తుంది. 25th హోప్ఫుల్లీ యా వస్తుంది. హోప్ఫుల్లీ మైక్లో వేసుకొని హోప్ఫుల్లీ చెప్తుంటే మ్యాన్. యా యా. ప్రెసెంట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫిల్మ్ ఎలా ఉండకూడదు అని తెలియడానికి కోసం రిలీజ్ చూస్తారు కదా, మాట్లాడే అంత దాంట్లో ఇది ఈజ్ లైక్ ద వ్యాలిడ్ పాయింట్. మనం అందుకన్నా వి మైట్ ట్రై లైక్ లెసన్ ఫర్ అదర్స్, లైక్ ఫర్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకోసమనే అట్లీస్ట్ బాయ్ ఫ్యాన్స్ లో ఒక 5% చూసినా చాలు. No way. I don't suggest people to watch it. డైరెక్ట్ you have to watch our film. You have to watch our film. No, please do not try watch that film. I beg you. ఒకవేళ మీరు ఆ రోజు ఓపెన్ చేస్తే కర్మకాలి 5 minutes లో మీరు ఆపేసుకోండి బెటర్. As a presenter of the film, as a creative head of this film, I am telling you people, do not. I repeat, do not. మావాడి ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకవేళ 5 minutes చూసింది అనుకో, లాస్ట్ వరకు మీరు చూడకుండా ఆపలేరు అన్నట్టు. సో అందుకని
మిమ్మల్ని ముందే ఆపేయాలని చూస్తున్నాడు బట్ యూ కెన్ యూట్యూబ్ అలాంటి సెట్టింగ్స్ చేయాలని చూస్తున్నాను మా డైరెక్టర్ గారు ఆపకుండా 5 minutes. డెఫినెట్లీ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక ఫన్ రైడ్ ఉంటుంది, ఒక న్యూ అప్రోచ్, ఏదైతే మైథాలజీ అండ్ ఫన్ రెండింటిని యాడ్ చేసి ఒక యూత్కి కనెక్ట్ అయ్యే ఒక ఫ్రెండ్షిప్ని, మీ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తాయి. అండ్ ఆబ్వియస్లీ మేమందరం చాలా కష్టపడ్డాం, సో కనీసం చూడండి ప్లీజ్ మా కోసం. అండ్ మెయిన్ థింగ్ మీరు చాలా నాస్టాలజిక్గా ఫీల్ అవుతారు. అండ్ మీకు యాజ్ చెప్పినట్టే మీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. అండ్ మీకు టైం ఎంత ప్రీషియస్ అంటే ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే, లైక్ మనం ఇప్పుడు వదిలేస్తాం, లైక్ ఈ మూమెంట్ పోతే మళ్ళీ వస్తుంది అని వదిలేస్తాం. బట్ ఆ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఆ మూమెంట్ వస్తుందో రాదో తెలియదు, అసలు ఎవడు ఉంటాడు బాస్ రేపు వెళ్ళి మనకు గ్యారంటీ లేదు. సో మీకు ఆ టైం యొక్క వాల్యూ ఈ మూవీ ద్వారా మేము చెప్పడానికి ట్రై చేస్తాం, చూసి ఎంజాయ్ చేయాలి. ఇట్స్ డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. సినిమా మొత్తం ఫన్ రైడ్ ఉంటుంది. కొంచెం గట్టిగా మాటలు రావట్లేదు. ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అది గ్రాండ్ ఇయర్ అది. నాకు అర్థమవుతుంది ఎందుకు భయపడుతున్నారు మీరు బేసిక్గా. సో చెప్పండి. చూసారు కదండి, మా డైరెక్టరే మా సినిమాని ట్రోల్ చేస్తున్నాడు, అలా అయిపోయింది సినిమా. సో మీ గురించే డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ద ఫిలిం. కెప్టెన్ ఆఫ్ షిప్, డ్రైవర్ ఆఫ్ ద క్యాబ్. యా, ఐఎమ్ యాంకర్ ఆఫ్ షిప్. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అందరికీ రీయూనియన్, ఐ మీన్ బ్యాక్ డేస్ అన్నీ అంతా గుర్తొస్తుంది. యా డెఫినెట్గా థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇది ఒక మైథాలజీతో స్టార్ట్ అవుతుంది, చిన్న మైథాలజీ కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఒక ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ని చూసినట్టే ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి అసలు మనం ఇలా కదా ఉండాల్సిందే అనే ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది. అదైతే పక్కా అనిపిస్తుంది. అవును, డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ని అయితే డెఫినెట్లీ కలుస్తారు ఈ మా ఫిల్మ్ చూసిన తర్వాత. అండ్ ఇద్దరు కలిసి కమెంట్ చేయొచ్చు మాకు యూట్యూబ్లో ఆ ఫిల్మ్ చూసిన తర్వాత. అవి ఎలాంటి కమెంట్స్ అయినా మేము తీసుకుంటాం. ఎందుకంటే పాజిటివ్గా వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏం పాజిటివ్ వస్తే మాకు ఇవ్వండి, negative నెగిటివ్ వస్తే ధర్మతేజ ఫోన్ నెంబర్ ఎందుకంటే కింద ఫోన్ నెంబర్ కూడా వేస్తాం. ఇంత మోసం ఐ కెన్ యా షోల్డర్స్ చాలా స్ట్రాంగ్, సో మీరు ఎంత నెగిటివిటీ ఇచ్చినా మోస్తారు మా డైరెక్టర్ గారు. అండ్ డెఫినెట్లీ మైథాలజీ అన్నాం కదా అని చెప్పి అలా అనుకోకండి, చాలా కామన్ ఒక న్యూ అప్రోచ్ ఉంటుంది. ఒకసారి చూడండి, చూసిన తర్వాత కమెంట్స్ ఎన్ని రకాలుగా తిట్టొచ్చు అనేది తెలుసుకోవడానికైనా సరే చూడండి. అయినా ఎందుకు రాలేదురా మాతో కిస్మత్పూర్? నువ్వు కూడా నారా? అంటే మేము మనుషులు కాదా బే? రే ముందు పోలీసులు ఉన్నారా? అంటే మనల్ని ఎవడు రాపేది? పక్కన కాన్షియస్లీ టుక్ ద డెసిషన్ రా. చూద్దామై